ఆత్మ కలిగిన వ్యక్తిగా, పౌరుషం కలిగిన వ్యక్తిగా ఏదైనా ఒకటి పట్టుకున్నాడంటే అది సాధించాల్సిందే. ఇక నిద్రపోడు, ఆ రాత్రి అంతా నిద్రపోడు, సాధించిన తర్వాతనే నిద్రపోతాడు. చిన్నప్పటి నుంచి కూడా. వాస్తవానికి అన్నయ్య, పెద్దన్నయ్య ఇక్కడ ఉన్నారు, శేఖర్ మాస్టర్ గారు. ఆయన రిటైర్డ్ అయ్యి విజయవాడలో ఉంటున్నారు. మూడో అన్నయ్య ఇక్కడే ఉంటారు, సునీల్ కుమార్ అన్నయ్య. ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాం. నిజంగా ఒక మాట చెప్తానండి, బాధపడవద్దు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాస్టర్ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. వారు ఒకప్పుడు ఏకత్వంలో ఉండేవాళ్ళు. కానీ నిజానికి పాస్టర్ రవికుమార్ గారు, మా అన్నయ్య గారు, మామిడాడ మాథ్యూస్ గారు ఇప్పుడు వచ్చారో లేదో తెలియదు, కానీ ఆయన ప్రత్యేకంగా పిలిచి ప్రవక్తల గురించి ధైర్యంగా ఈ చివరి కాలంలో మలాకి 4లో నుండి, అలాగే ప్రకటన 17, తదుపరి ప్రకటన 22:16లో ఉన్న లేఖనాన్ని తీసుకొని ధైర్యంగా విలియం మ్యారన్ బ్రన్హాం గారి ప్రవక్తని రుజువు చేసి చెప్పగలిగినటువంటి ధైర్యవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ యొక్క ప్రవక్తల గురించి వర్తమానం తెలుసు. ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త సత్యము, బైబిల్ నుంచి వచ్చాడని చెప్పటానికి ఎప్పటి వరకు ఎంతో మంది దైవజనులు, కాకరాల మోషే గారు, ఇంకా అన్న పౌలన్న, తర్వాత నిత్యజీవరావు గారు, వీళ్ళందరూ చెప్పారు. నిజంగా ఈరోజు మేము ఇంత త్వరగా అన్నయ్య నేను, ఎందుకంటే మా కుటుంబంలో అందరికంటే మిలిటరీకి వెళ్ళి వచ్చాడు ఆయన. ఆయన చిన్నప్పటి నుంచి స్టోరీ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన కార్యాలు, ట్రైన్ వెళ్ళేటప్పుడు ట్రైన్లోంచి దూకాడండి. ఆయన అప్పుడే చనిపోవాలి. ఇలాంటి సంఘటనలు చెప్తే వైజాగ్లో ఆయన నాకు చెప్పని, అంటే అన్నయ్య చెబితే బాగుండేది, ఒక పెద్ద జంతువుని చంపాడు ఆయన. ఒక గుహలో ఉన్న జంతువుని, అది అందరినీ ఇచ్చేస్తాడు, దాన్ని చంపాడు. అంత ధైర్యవంతుడు. అక్కడ స్టీల్ ప్లాంట్లో మా మామయ్య గారి దగ్గర ఉంటూ అక్కడ చాలా, అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగిన తర్వాత సత్తెనపల్లిలో వెళ్ళిపోయి అక్కడ ఉండి మిలిటరీలో పోస్టులు పడితే గుంటూరు వచ్చి సీక్రెట్గా అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత మిలిటరీకి వెళ్ళి దేవుని పిలుపుని అందుకొని, వాస్తవానికైతే 30 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల పైన చేయాలి, కానీ 9 సంవత్సరాలు చేయగానే దేవుడు ఆయనతో మాట్లాడాడు గనక, మరి నువ్వు ఈ మిలిటరీలో పని చేయటానికి పనికి రావు అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి వదినమ్మ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆయన సాక్ష్యం మీలో చాలా మంది వినుంటారు. ఎక్కడికి వెళ్ళాలి సేవకి, అంటే ట్రైనింగ్ అంటే దేవుడు ఆయనకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ఈ చివరి కాలపు వర్తమానము ద్వారా కొన్ని వేల మందిని దేవుల్లోకి నడిపించాడు. అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మా కుటుంబాన్నే కాదు, ఇక్కడ ఈ గ్రామంలో, ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 3 రాష్ట్రాల్లో దేవుని పరిచర్య చేసిన దైవజనులు. చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంత త్వరగా ఆకస్మికంగా వెళ్ళిపోతారని మేమైతే అనుకోలేదు. ఇది దేవుని పిలుపు. దేవుడే మరి మా కుటుంబానికి ఎంతో నిజంగా తీరని లోటు. ఆయన మరి ఈరోజు లేకపోవటం మా కుటుంబాలతో వేదనకరమైంది. ఆయనను దేవుడు పిలుచుకొని అన్నయ్య గారికి విశ్రాంతిని ఇచ్చారు. మరి విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, మా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం ఇచ్చిన. సరే, మంచిది. మరి అత్యంత ఆప్తులు, మరి మన మధ్య ఉన్నటువంటి దేవుని సేవకులు వాక్యాన్ని అందించే ముందుగా రత్నప్రదీప్ గారు 2 మాటలలో చెప్పాలి. అలాగే రామచంద్రపురం నుంచి వచ్చిన ఇస్రాయేల్ గారు కూడా 2 మాటలు చెప్పాలి. ఆ తర్వాత మనము చిన్న పాట పల్లవి షకేన పాడుతుంది. ఆ తర్వాత దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. ఇక మనము ఈ సమాధి కార్యక్రమాన్ని వాక్యంతో ముగించుకుని మళ్ళీ ఎవరికి వారు వెళ్ళాలి కాబట్టి మరి సౌహృదయంతో సేవకులందరికీ మేము సమయాన్ని కల్పించలేదనేటువంటి బాధ ఎవరు పడవద్దు. మళ్ళా కార్యక్రమం మరి పెట్టినప్పుడు మీ అందరికీ కూడా సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈ విషయంలో మమ్మల్ని మన్నించాలని చెప్పేసి మీకు మరీ రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటా ఉన్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఆదరణ కలగాలని, మనందరికీ ఆదరణ కలగాలని మనసా వాచ కోరుకుంటున్నాను. అదేవిధంగా నాతో రవి గారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం ఒక సొంత అన్నదమ్ములు ఉంటారో లేదో తెలియదు, కానీ ఆ విధంగా మేమిద్దరం కలిసి ఉండడం జరిగింది. ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా అన్ని విషయాలు కూడా చెప్పుకోవడం జరిగింది. 2008లో ఆయన గొల్లపాలెం గ్రామం, అనగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్నటువంటి గొల్లపాలెం గ్రామం మా సంఘంలో నేను విశ్వాసిగా ఉంటున్నప్పుడు కొండపల్లి సమీలరాజు గారు మా పాస్టర్ గారిని రిక్వెస్ట్ అడిగి, 1 గంట సమయం బ్రదర్, మంచి దైవజనులు వచ్చారు, కాకినాడ ఇజ్రాయేల్ గారు కూటం రద్దు అయితే, క్యాన్సిల్ అవుతే ఆ సమయాన్ని మీరు స్వీకరించండి అని చెప్పి బతిమలాడితే, అప్పటికప్పుడు ఆయన ప్రవక్తని ఒప్పుకోరేమో బ్రదర్ అని చెప్పి అన్నా సరే ఒక్కసారి అవకాశం ఉండని దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చెప్పినప్పుడు వెంటనే ఒక 30 మంది గ్యాదర్ అయ్యాం. మేము అప్పటికి ఒక 200 మంది సంఘస్థులు ఉండగా అప్పటికప్పుడు ఫోన్ల ద్వారా ఒక 30 మంది హాజరైనప్పుడు ఆయనతో అప్పుడే పరిచయం జరిగింది. వర్తమానం చెప్తూ ఇందాక అనేక మంది సేవకులు చెప్పారు, వర్తమానాన్ని ఎలాగ విపులంగా చెప్పాలో. అంతకుముందు మా సంఘానికి ఐజాక్ గారు వచ్చారు, జార్జి ముల్లర్ గారు వచ్చారు, వర్తమాన సేవకులు చాలామంది వచ్చినప్పటికీ కానీ అది చాలామందికి అర్థం కాక ఎవరికి వాళ్ళు ఏదోదో మాట్లాడుకోవటం. తర్వాత ఎప్పుడైతే రవి గారు వచ్చారో, రవి గారి ప్రసంగంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఆమె. కానీ యేసుక్రీస్తు అందరికీ తండ్రి కాదు. నాకు ఒక సందేహం ఒక్కలాగా ఏర్పడింది, ఇదేంటిది, ఈయన ఇలాగ మాట్లాడాడు, ఆయనే కదా అందరికీ తండ్రి అని నా మనసులో సందేహం ఉన్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా శిష్యులకు బోధించినప్పుడు అందరూ ఉండగా ఉపమాన రీతిగా మాట్లాడాడు. తర్వాత శిష్యులకి భావం వేరే పక్కకి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. దాని భావం ఎందుకు ఆ విధంగా జరిగింది అని చెప్పినప్పుడు సర్ప సంతానం యొక్క బయలుపాటు నాకు అప్పుడు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద 2 జాతి ప్రజలు ఉన్నారు, 2 సంతానాలు ఉన్నాయి. ఒకటి దేవుని సంతానము, ఒకటి అపవాది సంతానం అని నేను గ్రహించి వెంటనే 1 వారం జరగకుండా మళ్ళీ ఆయన్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మా సంఘానికి రావాలని చెప్పినప్పుడు ఆ విధంగా ఆయన రావటం, కూటాలు జరిగించడం, ఆ తర్వాత మేము వీడియోలు తీయటం, సీడీలు పంచిపెట్టడం, ఈ విధంగా ప్రతి నెల కూటాలు పెట్టడం. మా సంఘం అంతా ఒక ఉద్యమింపబడి 2008 నుంచి 2013 వరకు కూడా గొప్ప ఉద్యమం పొందుకుని, తర్వాత తద్వారా కట్ చేస్తే అనివార్య కారణాల వల్ల నేను 2018లో నా సంఘం నుంచి నేను బయటకు వచ్చి నేను విడిగా రామచంద్రపురం అనే పట్టణంలో ఉంటున్నప్పుడు బ్రదర్ ఎందుకు ఈ విధంగా సంఘానికి మానేశారని చెప్పిన దగ్గర రావడం జరిగింది. వచ్చినప్పుడు వేరే కోట నుండి వచ్చారు అక్కడికి. అక్కడ ద్రాక్షరామంలో కోట నుండి వచ్చినప్పుడు సమయం 6:30 అయిపోయింది. కోట నుండి అయిపోతుంది బ్రదర్, ఇక తర్వాత చెప్తానండి అని చెప్పి ఆయన పంపించడం జరిగింది. తర్వాత చెప్తానండి విషయాన్ని, మీకు ఇప్పుడు కుదరదని చెప్పి. అయితే నా మనసులో ఉన్న ఒకే ఒక సేవకుడు రవి గారు అప్పటికి ఎందుకు బయటకు వచ్చారని చెప్పాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ రోజు తిరుగు ప్రయాణంలో కారు నుంచి బయలుదేరి వెళ్తూ కారు రామచంద్రపురం వచ్చాడు, ఆయన కారు ఆగిపోయింది.
ఆయన కారు ఆగిపోయిన వెంటనే బ్రదర్ మీరు నా కారు వేసుకెళ్ళిపోండి, మీ కారు నా దగ్గర వదిలేండి, నేను బాగు చేయించిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు తీసుకెళ్ళి కానీ అని చెప్పడం జరిగింది. అప్పటికి ఎసెంట్ అనే కారు ఉండేది. ఆ కారు మా దగ్గర పెట్టుకుని మా కారు ఇచ్చేసి పంపించడం జరిగింది. తర్వాత 2-3 రోజులకు వాళ్ళ అమ్మగారు చనిపోయారని కవర్ వచ్చేటప్పటికి మేము ఆ కారు తీసుకుని ఎలాగొచ్చే మధ్య లేదు, మొత్తానికి ఆ కారు తీసుకుని ఆయన కారు తీసుకుని రావడం జరిగింది. వచ్చి వాళ్ళ అమ్మగారి యొక్క ఆ యొక్క సమాధి కార్యక్రమంలో పాలు పంచుకుని నేను తిరిగి వెళ్ళిపోవడం, మా కారు తీసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఒక ఆలోచన వచ్చింది. ఇంత మంచి దైవజనుడికి ఒక విశ్వాసిగా నా జీవితం ఏంటంటే ఒక సేవకుడికి ఉపకారంగా ఉండాలి, ఒక విశ్వాసిగా సేవకుడికి సహాయకరంగా ఉండాలి. ఎలాగైతే మోషేకి ఎలాగైతే నిలబడి ఉన్నారో దేవునికి మహిమ కలుగును గాక అలాగ ఉండాలని ఒక ఉద్దేశంతో నా లోపల వచ్చినటువంటి ప్రేరేపణ అంటే ఆయనకు ఒక కారు కొనివ్వాలి. మీ అందరికీ తెలుసు, ఆయన చెప్పాడు అందరికీ. అనుకున్న తరుణం వెంటనే నేను ఏం చేశానంటే పాస్టర్ గారికి ఫోన్ చేసి బ్రదర్ మీరు కారు తీసుకోండి అన్నప్పుడు వద్దు బ్రదర్ అని అనటం జరిగింది. కాదు నేనే బలవంతం చేసి విజయవాడ వచ్చి షోరూంలో ఎట్టిగా జడ్డే తీసుకుని వద్దు బ్రదర్ ఇంత కారు వద్దు బ్రదర్ ఇంత కారు వద్దన్నారు ఆయన. లేదు బ్రదర్ మీరు ఉండాలని చెప్పినప్పుడు ఆ కారు తీసుకోవడం, ఆ కారులో తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన మాట, కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో ఆయనకి ఎక్కడ అన్నీ కూడా ఆరాధనలన్నీ బంద్ అయిపోయినాయి. అయితే దేవుడు మహాకృపను బట్టి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అవ్వడం వలన ఆ యొక్క కారుకి ఆయన స్టిక్కర్ అంటించినప్పుడు ఆయన ఎక్కడా పరిచర్య ఆపకుండా అన్ని చోట్లకి వెళ్ళి పరిచర్య చేసి అనేక మంది ఆత్మల్ని అదే కారులో తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చినటువంటి రోజులు ఇవి. ఆమె ఆ విధంగా నాతో చెప్పేవాడు ఆయన రాత్రులు ఫోన్ చేసి బ్రదర్ ఏదో అనుకున్నాను మీ కారు కొనివ్వటం వల్ల ఈరోజు నా సేవలో మీరు కూడా పాలుభాగస్తులు అయ్యారు అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ విధంగా మేము రాత్రులు చాలా ఎక్కువ సమయం ఆయన ఎప్పుడైనా మీటింగ్ వెళ్ళినప్పుడు, అదేవిధంగా రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి వస్తున్నప్పుడు 1 గంట 2, 3 గంటలు కూడా నేను అలా మాట్లాడుతున్నాను ఆయనతోటి. ఏం చేద్దంటే కారులో ప్రయాణం నిద్ర వస్తే ఎలాగా ఏంటని. ఆ విధంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, వ్యక్తిగత విషయాలు ఏంటి, దేవునిలో లేఖనాల ప్రకారం జీవించాలనే ఒక తపన ఏంటి, మా ఇద్దరి యొక్క ఆలోచనలు తలంపులు అనుభవాలు అన్నీ కూడా 99.99% దరిదాపుగా మాకు సరిపోయిన కారణాన్ని బట్టి ఒక మంచిగా స్నేహబంధం ఏర్పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా తర్వాత నన్ను ఆయన ఏం చేశారంటే బ్రదర్ మీరు ఇంత త్యాగం చేస్తున్నారు, ఒక సేవకుడు చేయవలసినటువంటి కార్యాలు మీరు చేస్తున్నారు అంటే నేను గొల్లపాలెంలో అప్పుడు నేను ఒక 5 ఎకరాలు అమ్మి ఒక మందిరం కట్టినప్పుడు అప్పట్లోనే నన్ను ఆయన చాలా అభినందించాడు. ఆయన ఇది త్యాగం, క్రైస్తవుడు అంటే త్యాగపూరితమైన జీవితం జీవించాలి, ఒక సమర్పణ కలిగి జీవించాలని చెప్పినప్పుడు ఇది నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం కాదు, ఆయన మాటలను బట్టి చెప్తున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను ప్రోత్సహించి బ్రదర్ మీరు బయటకు వచ్చి నా మాటలు వింటాం కాదు, వేరొకరి మాటలు వింటాం కాదు, వేరొకరి వాక్యం వింటాం కాదు, కానీ మీరు నిలబడింది దయచేసి అన్నాడు ఆయన. ఆమె ఆ విధంగా చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన అయితే చెప్పాడు. అప్పటి నుంచి నేను నిలబడటం జరిగింది. నిలబడిన తర్వాత నన్ను అనువనువు గమనిస్తూ గత సంవత్సరం నన్ను అభిషేకించాడు ఆయన. ఆయన అభిషేకించినటువంటి సేవకులు చివరి సేవకుని కూడా నేనే. ఆమె దేవునికి ఈ వయసులో నాకు 63 సంవత్సరాలు. ఏంటి మోషేని ఎన్నుకున్నట్టు నన్ను ఇప్పుడు ఏం చేయగలను నేను? 35 అట్నే ఎన్నుకుంటే ఏదైనా చేయొచ్చు కదా బ్రదర్, మీరు అన్నీ చేశారు, మీరు మీ కుటుంబానికి మీరు చెప్పండి నిలబడి అని నన్ను ప్రోత్సహించేటప్పటికి నేను కూడా ఆయన చెప్పిన మాటను బట్టి కాకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి లేఖనాన్ని బట్టి నేను నిలబడి ఆ విధంగా నేను ముందుకు వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత నా మీద ఉన్నటువంటి అభిషేకాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే బ్రదర్ మీరు అడగట్లేదు, కానీ మీరు అడగకపోయినా నేను అభిషేకించాలి, లేకపోతే నేను లెక్క చెప్పుకోవాలి అని చెప్పి నన్ను అభిషేకించినటువంటి సేవకుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం అందరూ వింటున్నారు, అందరూ చెప్తున్నారు. అయితే ప్రవక్త ఏం చెప్పాడు మనకంటే వర్తమానం చెప్పడం కాదు, వినటం కాదు, కానీ వర్తమానం ప్రకారం జీవించాలి. ఆమె లేఖనాల ప్రకారం జీవితం లేకపోతే అది నిజమైనటువంటి భక్తి కాదు,
నిజమైనటువంటి జీవితం కాదు. అలాగా ఆయన ఆ విధంగా జీవించేవాడు. తప్పుని తప్పని, ఒప్పుని ఒప్పని నిజంగా చెప్పినటువంటి సేవకుడైన, దేవునికి మహిమ కలుగును గాక. అలాగా నిజమైన బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నట్లుగా ఈయన నిజమైన వర్తమాన సేవకుడు. ఎంతమంది నమ్ముతారు? ఆమేన్. ఆయన గురించి అందరూ చెప్పారు, నిజమే. ఆయన ఏ విధంగా ఎవరిని ఎలాగా పట్టుకోవాలి, వాళ్ళకి వచ్చినటువంటి ఆ సందేహాలు ఎలాగ నివృత్తి చేయాలని ఆ విధంగా మాకున్నటువంటి అనుబంధంలో నిన్న మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు. శుక్రవారం, శనివారం, భీమవరం మీటింగ్స్ చూసుకుని ఆదివారం ఉదయం మళ్ళీ నర్సాపురం వెళ్ళి, తర్వాత ఆదివారం సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ పునాది పడి వచ్చి మధ్యాహ్నం నుంచి పాపని, మనవడిని, పాశ్రమ గారిని తీసుకుని యానం రావటం. యానం వచ్చి బాగోలేదని తెలిసి అక్కడ ఇంజక్షన్ చేయించడం, హాస్పిటల్ తీసుకెళ్తానని వాళ్ళ అల్లుడు అనేటువంటి సుజరి కూడా చెప్పినప్పుడు వద్దండి నేను బాగానే ఉన్నానని చెప్పడం. ఇంజక్షన్ చేసిన తర్వాత ఆ రోజంతా నైట్ రెస్ట్ తీసుకున్నారు. నిన్న మంగళవారం కూడా రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ప్రభురాత్రి భోజనం నా దగ్గర జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చారు. ప్రభురాత్రి భోజనంకి వచ్చినప్పుడు ఆయనలో ఏ విధమైనటువంటి ఆందోళన కనిపించలేదు, ఏ విధమైనటువంటి నొప్పి కనిపించలేదు. వర్తమానం 1.5 గంట బోధించాడు ఆయన. 1.5 గంట బోధించిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన 12 గంటలకు పడుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. తెల్లవారుజామున మళ్ళీ 7 గంటలకి ఆయన బయలుదేరి ప్రార్థన చేసి వచ్చేయడం జరిగింది. నిజంగా నేను సంతోషపడాలా బాధపడాలా తెలియదు, కానీ నా చివరిగా నాకు దగ్గరకు వచ్చి ప్రభురాత్రి భోజనం ఇచ్చి ఆయన పాదాలు నా పాదాలు కడుక్కొని చివరిగా నా కుటుంబంలోని చివరి ప్రార్థన చేసి చివరి కూటం ముగించుని నిన్న ఉదయం బయలుదేరి నిన్న మధ్యాహ్నం కూడా నేను ఆయనతో మాట్లాడాను. బ్రదర్ ఇలాగ హాస్పిటల్కి వెళ్తున్నాను, మీకు ఏమైంది నేను చెప్తానని. తర్వాత సాయంత్రం డానీకి ఫోన్ చేసినప్పుడు పాలుకి చేసినప్పుడు వాళ్ళు చాలా సివియర్ కండిషన్గా ఉందని చెప్పడం. అప్పుడు నేను తట్టుకోలేక రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ 2 నెలలకు మళ్ళీ నాకు ఫోన్ చేసి బ్రదర్ వెళ్ళిందని చెప్పడం. ఎలా కళ, ఒక మాయ, ఒక నిజమైనటువంటి సేవకుని పోగొట్టుకున్నాం. అయినప్పటికీ దేవుని చిత్తము ఏదో ఒక రకంగా మనకు తెలుసు, తప్పదు, ఒక రోజు మరణం మనందరికీ తప్పదు. ఆ విధంగా ఆయన పోగొట్టుకున్నందుకు మేము అందరూ బాధపడుతున్నాం. ఆయన కుటుంబ సభ్యుల్లో నేను ఒక కుటుంబ సభ్యుడిగా చాలా బాధను అనిపిస్తున్నాను. ఆయన సేవా పరిచర్యలో ఆయన సుఖపడలేదు. మీరు నమ్ముతారా? ఆయన ఏ రోజు సుఖపడలేదు, అన్నీ ఉన్న సుఖపడలేదు. కేవలం ఇతరుల కొరకు మాత్రమే జీవించాడు. ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం అని చెప్పాడు ప్రవక్త. ఒకవేళ జీవించకపోతే ఒకసారి చేసి చూడండి దయచేసి. నీ కొరకు నువ్వేం చేసుకున్నావు అన్నది కాదు ముఖ్యం, ఇతరుల కొరకు నువ్వేం చేసావు అన్నది ముఖ్యం. ఆ విధంగా ఆయన చేసిన సేవ, ఆయన మందిరాలు కడుతుంటే నాకు గుండెగాడ. ఎందుకంటే ఏదన్నా కావాలంటే నా దగ్గర నన్నే ఆయన గబుకుని అరేంజ్ చేయ బ్రదర్ అనేవాడు. అప్పుడు ఎందుకు బ్రదర్ మీరు ఎలా చేస్తారో, విశ్వాసులు ఉన్నారు కదా, వాళ్ళు కదా ప్రేరేపించబడాలంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు బ్రదర్, మనం ఏదోటి చేయాలి. ఎందుకంటే నేను ఒక సంచార జీవిని, నా జీవితం ఉన్నంత వరకు ఆత్మను సంపాదించాలి. ఎక్కడ పడితే అక్కడ ఆయన చర్చలు కట్టడం మనందరికీ తెలుసు. దాని గురించి ఎన్ని ప్రయాసాలుగా వచ్చినా ఆ యొక్క ఇందాక చెప్పాడు కదా మోషే బ్రదర్, ఆయన అనుకున్నది సాధించాలి. ఆ విధంగా ఆయనలో ఉన్నటువంటి తపన, ఆసక్తి నన్ను కూడా ఒక ప్రేరేపణ కలిగి జీవించాలని నన్ను చేసి కొద్దిమట్ల దేవుడి వెనుకలో జీవించింది కాదు. దేవునికి వందనాలు. శుభాలు. మరి ఒక విధంగా మరి ఇజ్రాయెల్ గారు చెప్పినట్టు ఏంటంటే, రవికుమార్ గారికి చిన్న కొడుకు, ఆయన ఎక్కడో ప్రారంభించాడు. ఇజ్రాయెల్ గారి చేతులతోటి కాలాన్ని ఆయన ముగించాడు, పరిచయం ముగించాడు. ఆయన చివరిగా ప్రభురాత్రి భోజనంతో ఆయన ముగించారని చెప్పినటువంటి మాట మనందరూ కూడా కలిసి వేసే విషయం ఇది. ఈ సమయంలో షకీనా ఒక పల్లవి శరణం పాడిన తర్వాత రత్నప్రదీప్ గారు కూడా 5 నిమిషాలు, ఎందుకంటే చిన్న విషయం ఏంటంటే చాలా దూరం చేశారు. సమాధి కార్యక్రమం చేయాలి, అప్పుడు మనం ఎవరింటికి వారు వెళ్ళాలి. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి
మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దైవజనులు కూడా విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. అక్షయ శరీరముతో ఆకాశ గగనమున ఆనంద భరితనై ఒక చోటనే కలిసి ప్రజ్వలిల్లేదను. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా జీవితం. శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడినే నా జీవితం. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. అక్షయ కిరీటముతో అలంకరింపబడి అక్షయ కిరీటముతో అలంకరింపబడి నూతన శాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లేదను. నూతన శాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లేదను. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే. నేను యేసుని చూసే సమయం బహు సమీపమాయనే. హల్లెలూయా. ప్రదీప్ గారు వచ్చారు కానీ వెళ్ళిపోయారా? సరే, ప్రత్యేక సమయంలో దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందించే ముందు యాకోబు గారు చిన్న ప్రార్థన చేస్తారు. దైవ సేవకులు అందరూ కూడా వాక్యం ఇవ్వడానికి సిద్ధంగా. అందరూ దేవుని స్తుతిని చెప్పండి. అందరూ కూడా గట్టిగా దేవుని స్తుతిని చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తుతిని చెప్తాం. అందరూ కూడా సంతోషంగా ఉందాం. ఎందుకంటే క్రైస్తవులు పుట్టినప్పుడు పాటలు పాడతాం, అనారోగ్యం వచ్చినప్పుడు పాటలు పాడతాం, చనిపోయిన పాటలు పాడతాం. ఎందుకంటే పునరుద్ధానము జీవము మన ప్రభువే గనుక మనమందరం కూడా నిరీక్షణతో ఉందాం. ప్రార్థించుకుంటాం. అందరు కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము ప్రభువా, కృపగల తండ్రి, ఒక సమయంలో నీ సేవకుడినైనా రవి గారిని నీ సన్నిధికి పిలుచుకున్న దేవుడవు ప్రభా. భూమిపైన తండ్రి నమ్మకమైన పరిచర్యను చేసి నీ సాక్షిగా మీరు నిలబెట్టుకొని అనేక ఆత్మలు సంపాదించి ప్రభువా, ఈ సమయం అందు ప్రభువా నీ కుమారుని ప్రభువా నీ సేవకుడిని నీ సన్నిధికి పిలుచుకున్న దేవుడు. నిజంగా నాయన తండ్రి మంచి పోరాటమును మంచి పరుగును నాయన నీ కుమారుడు నీ సేవకుడు పూర్తి చేస్తున్నాడు. అయితే నాయన తండ్రి ఇది చివరి కాదని మేము ఎరుగున్నాము. వర్తమానము ద్వారా ఒక దినమున నిత్య జీవమునిచ్చే దేవుడు నీవని మేము ఎరుగున్నాము తండ్రి. ఆ నిత్య జీవానికి సాక్షిగా నీ కుమారుని సేవ చేయడానికి ప్రభువా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన భూ సంబంధంగా ప్రభువా ఈ యొక్క ఎడబాటు నుంచి నాయన తండ్రి ప్రభు తట్టుకునేటువంటి శక్తి ఆదరణ ఈ కుటుంబానికి సంఘానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భౌతికంగా ఇది చిన్న ఎడబాటే కానీ ఒకరోజు ప్రభువా మేమంతా కలిసి ఉండబోతున్నాం మేము నమ్ముతున్నాం ప్రభువా. నిజంగా నాయన గొప్ప ఆదరణ మీరు దయచేయండి. వర్తమానం అందించబోతున్న నీ సేవకుడు అరుణ్ కుమార్ గారిని మరుగు చేసి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ మాటలు మీరు దయచేయమని ప్రభు ఈ కుటుంబాన్ని సంఘాన్ని మీరు ఆదరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. సరే, ఈ సమయంలో దైవజనులు పాస్టర్ అరుణ్ కుమార్ గారు మరి మనకి సందేశం ఇవ్వాలని కోరుతాం. అందరికీ తెలిసిన చిన్న వాక్యం చదువుతాం. మనందరికీ బాగా తెలిసిన వాక్యం 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకున్నట్లు కొనిపోబడిను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందిను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు,
దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి కూడి వచ్చినటువంటి సోదరులకు, ముఖ్యంగా దైవ సేవకులందరికీ నా వందనాలు. మరి తండ్రి గారిని లేక పాస్టర్ గారిని పోగొట్టుకున్న సంఘము, ముఖ్యంగా మరి కుటుంబము చాలా దుఃఖం. మరికి ఎంత వాక్యం తెలిసినా, ఎంతగా ఎన్నో మరణాలు చూసినా, అది మన దాకా వచ్చి ఈ ఎడబాట్లు కలిగేటప్పుడు మరి చాలా మనకి వేదనగా ఉంటుంది. తక్షణమే మనం తట్టుకునే శక్తి దేవుడు ఇవ్వాలి తప్ప మరి వెంటనే అది జరిగే కార్యం కాదు. మరి ఆ కుటుంబాన్ని దేవుడు తప్పగా ఆదరిస్తాడని, ఎంతగానో దేవుడు ధైర్యపరుస్తాడని ఎంతో ఆశపడుతున్నాను. మరి నాకు తెలిసిన వెంటనే నేను చేసిన పని అది, కుటుంబాన్ని అందరినీ ఆదరించిన ఆయన ధైర్యపరచు అని చెప్పి నేను ప్రార్థించడం జరిగింది. మరి ప్రియులారి ఈ సమయంలో మనం చూసినప్పుడు ఎన్నో సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మనమందరం కూడా భూమి మీదకి వచ్చేటప్పుడే మనందరి జీవితాల్లో దేవుడు ఒక ఉద్దేశం ఉంచి ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తాడని మనందరికీ తెలుసు. నిజమేనంటారు అందరూ? ఎందుకంటే ప్రియులారా, మనకి ఈ కాలపు వాక్యం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటో, ఏం కాబోతున్నాం అనే విషయాలన్నీ కూడా చాలా తేటగా ప్రవక్త ద్వారా చెప్పబడ్డాయి. ఎన్నో సంగతులు. ఎందుకంటే మన ప్రవక్త బోధించినప్పుడు మాత్రమే కాదు, కానీ ఆ పరదేశును పాతాళాన్ని కూడా చూసినవాడు. కాబట్టి మరి ఆ తర్వాత ఉన్న జీవితం, అద్భుతమైన జీవితం దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కనుక మరి మనమందరం ఆ యొక్క జీవితాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగా దేవుని ఉద్దేశాన్ని మనము సంపూర్ణం చేయాలి, లేక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు ఈ భూమి మీద మనకు ఆయుష్ ఇచ్చినా, లేక ఎంతకాలం మనం జీవించినా, ఆ ఇచ్చిన సమయం అంతా ఏదన్నా ఉందంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని, లేక ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కృపనిస్తాడు మనకి. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఒకవేళ ఆ యొక్క పర్పస్ అనేది ఇంకా అవ్వకపోతే, దేవుడు తన ఏర్పాట్లు ఉన్న బిడ్డలకు కొన్నిసార్లు వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు తప్పించి ఆశ్చర్యకరంగా దేవుడు నిలబెట్టి ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయించుకుంటాడు ఆయన, మన ప్రవక్త చెప్పిన ప్రకారంగా. ఎందుకంటే ఏ ఉద్దేశంతో భూమి మీదకి ఈ మనిషి వస్తాడో అది దేవుడు అతని ద్వారా కార్యాన్ని జరిగించుకునేదాకా ఎన్నడూ ఏ మరణం కూడా అతన్ని ఏం భయపెట్టే ప్రసక్తే లేదు. మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పేది, అసలు గతంలో ఇలాంటి బలహీనత వచ్చినప్పుడు మరి బలహీనత వచ్చినప్పుడు ఆమె ఏమవుతారు అని చెప్పేసి అందరం ప్రార్థన చేశాం. కానీ దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజున రవి గారి కోసం విన్న విషయాలన్నీ అద్భుతమైన విషయాలే. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్దాం. ఏంటంటే వాక్యం మరణం అనేది ముగింపు కాదని మనందరికీ తెలుసు. కనుక ఈ మరణం వస్తుందని మన మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒకటి మన జ్ఞాపకం. మరి ఈ మరణం వస్తుందని మనం అందరూ మెలకువగలిగి ఉన్నామని నమ్ముతున్నాను. మరి మీరందరూ నమ్ముతున్నారు అది? ప్రియులారా, ఖచ్చితంగా మన జీవితంలో కుటుంబం అంతా కలిసి ఇలాగే ఒకసారి నా కూతురు అంటది, వద్దున డాడీ ఎవరు చచ్చిపోకూడదు, అందరం కలిసి ఒకేసారి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, అది బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఖచ్చితంగా పిలుస్తాడు. మనం ఈ భూమి మీద కుటుంబం అయి ఉండొచ్చు, కానీ దేవునికి మనమందరం కూడా వ్యక్తిగతంగా కుమారులము కుమార్తెలం అయి ఉన్నాం. కాబట్టి ఈ బంధాలు తెగుతాయా అంటే ఖచ్చితంగా తెగుతాయి. ఎందుకంటే దేవుడు అన్ని కూడా ఆ విధంగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి మరణం అనేది ముగింపు కాదు, మరణం ఒక ఆశ్చర్యకరమైనది కాదు, మరణం భయంకరమైనది అంతకంటే కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డలు ఎవరైనా సరే మరణాన్ని ఎదుర్కొనడానికి మనం సిద్ధపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ యొక్క విజయం ఎక్కడని చెప్పగలిగి మరణాన్ని ఎదుర్కొనడానికే మనందరి సిద్ధపాటు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కనుక ఈ కుటుంబం ఎప్పుడు దేవుల్లో ఉండి చక్కగా దేవుళ్ళు ఎదిగిన కుటుంబం కనుక వారు అంతగా కురిగిపోతారు అనుకోవట్లే. ప్రస్తుతం సాధారణంగా ఈ వెంటనే జరిగిన వెంటనే ఎవరైనా కురిగిపోతాం.
ఎవరైనా హఠాత్తు పరిణామం ఇది. అయినా రవి గారికి ఇప్పుడు కాదు వస్తాం, మరి ఇంతకు ముందే హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి నాకు పరిచయం చాలా తక్కువే, చాలా ఎక్కువ పరిచయం కాదు. ఆయన మొట్టమొదటిగా నేను చూసింది ఎక్కడంటే ఐజా గారు అది వచ్చినప్పుడు ఎవరో ఫారినర్స్ వచ్చారు, జార్జ్ ముల్లర్ గారు చర్చిలో నేను చూశాను ఆయన్ని. అప్పుడు నేను కలుసుకున్నా, అంటే 2006 ఆ యొక్క సమయాల్లో నేను ఆయన కలుసుకోవడం, సేవలో ఆయన నేను కలిసి తిరిగింది కానీ ఇప్పుడు కూడా లేదు, అంతగా ఎక్కువ లేదు. కానీ ఎక్కడ కలుసుకున్నా మీ ఇద్దరు ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వయసు నా వయసు సేమ్ ఏజ్ అనమాట. ఇద్దరు ఆయనది అంతే, నాది కూడా అంతే వయసు, ఇద్దరు కూడా ఒకే సంవత్సరం. ఆ విధంగా మరి మా వయసు కూడా అలాగ ఉండేది. అయితే అప్పుడప్పుడు హెచ్చరించాను ఆయన్ని, బ్రదరు మీరు ఇలా తిరగడం మంచి పని కాదు, మరి ఎందుకు ఇలా తిరిగేస్తున్నారు, ఇలా కరెక్ట్ కాదు కదా ఇది, మరి కాస్త కొంచెం ఆలోచించాలి మీరు అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఆయన మిలిటరీ మ్యాన్ కాబట్టి దేవుడి సేవ చేయడానికి ముందుగానే ఆయన ఒకవేళ మిలిటరీలో పెట్టి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడేమో అనుకుంటాను. ఎందుకంటే ఆ రకమైన మొండితనము, ఆ డిసిప్లిన్, లేకపోతే ఎక్కడికైనా సరే ఒంటరిగా కారు వేసుకుని ధైర్యంగా వెళ్ళిపోవడము, దేనిని ఎదుర్కోవడం సిద్ధపడము, ఈ కార్యాలన్నీ వాళ్ళు దేశం కొరకు ఆ విధంగా జీవించడానికి ట్రైనింగ్ అయిన వాళ్ళు. కానీ ఈయన నిజమైన క్రీస్తు సైనికుడిగా పోరాటానికి దేవుడు అక్కడే ఆయన బాగా సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే విశ్రాంతి లేదంటే 100% రైట్, అది ఆయనకి విశ్రాంతి లేదు. నిజంగానే మరి కూటం ముగించుకోవడం, మళ్ళీ వెంటనే కారు ఎక్కేయడం, మరి వేరే ఊరు వెళ్ళడం, ఇవన్నీ కూడా మరి నేను అనుకునేవాడిని ఎప్పుడు ఈయన రెస్ట్ తీసుకుంటాడు, ఎప్పుడు ఈ పరిస్థితి అని చెప్పి నేను అనుకుంటా ఉండేవాడిని. తను కొన్నిసార్లు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. కనుక నేను చెప్తున్నా, గుండెపోటు వచ్చి చనిపోవడం కాదు, ఇది దేవుని యొక్క సమయం అయింది. ఇట్ ఈజ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్. మనం ఈ భూమి మీదకి రాకముందు మన చివరి క్షణాన్ని దేవుడు నిర్ణయించి పంపించాడు ఈ భూమి మీదకి. ఇక ఆ క్షణం మనం ఏం చేసినా, ఎక్కడ ఉన్నా, ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎంత హైలీ ఫెసిలిటీస్ ఉండే హాస్పిటల్లో ఉన్నా ఎవ్వరు మనల్ని కాపాడలేరు. ఎందుకంటే మన ప్రాణం ఎల్లవేళలా దేవుని చేతిలో మాత్రం ఉంది. హల్లెలూయా. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్నప్పుడు కూడా వెళ్ళిపోయి మళ్ళీ వాక్యం చెప్పిన మంచి సాక్ష్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఎంతో చక్కగా దేవుని కోసం చాలా ప్రయాసపడి ఆయన జీవించాడు, ఎంతో చక్కగా ఆయన మరి దేవుని కోసం బ్రతికారు. నిజంగా అందరూ చెప్పింది నేను వింటూ వచ్చాను కారులో కూర్చొని. అదే కాకుండా మరి నాకు కూడా నేను విన్న విషయము, తర్వాత నేను ఒక్క కూటం మాత్రమే విన్నాను అయింది. అనేక సార్లు నేను కూటాల్లో లేను ఆయన దగ్గర. అయితే ప్రవక్త కోసం అని చెప్పే విధానం, ఎందుకంటే ప్రతి ఒక్కరు సేవకులందరూ కూడా దేవుని చేత పిలువబడిన వాళ్ళు అయినప్పటికీ అందరికీ ఒకే తలాంతు దేవుడు ఇవ్వలేదు, ఒకే అభిషేకం అందరికీ లేదు. కాబట్టి నిజంగానే అనేక ఊళ్ళు వెళ్ళి, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు దర్శించి ప్రవక్త నిజంగా పరిచయం చేసి వర్తమాన విషయంలో అనేక మందిని దేవుళ్ళు ముందు నడిపించిన ఖచ్చితంగా ఒక వ్యక్తి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రాంతములు లేక ఈ కాలములో ఆ రకమైన తలాంతు కలిగిన నిజంగా నేను చెప్తా ఏకైక వ్యక్తి ఆయన ఏమో అనుకుంటాను నేను. ఎందుకంటే అందరూ ఒకరి పని ఒకరు మనం చేయలేము. దేవుడు ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని మాత్రం మనం చేయగలుగుతాం. కనుక నేను సాహసాలు అనుకున్న వాడిని ఎందుకు సంఘ కాపురికి ఉంటాడు ఈయన, చక్కగా ఒక సువార్థకుడిగా తిరుగుతుంటే చాలా బాగుంటుంది కదా దీనికి. ఎందుకంటే సంఘం అంటే పాస్టర్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు కనుక ఆయన ఒక సంఘ కాపురుగా కాకుండా ఖచ్చితంగా ఆయన ఒక సువార్థకుడు ఉంటే బలగుండే అనుకుంటా ఉండేవాడిని. కనుక నేను చెప్తా ఉన్న విషయాలు ఏంటంటే ప్రియులారా, మనం చెప్పినవన్నీ నిజం, అక్షరాల సత్యం. ఆయన జీవితంలో జరిగినవి, ఆయన తొలి దినాల్లో సేవలో మరి ఎంతో ప్రయాసపడడం, ఈ కార్యాలన్నీ కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు పరిచయమైన వాళ్ళు అనేక మంది సేవకులు ఆయన అభిషేకించారు. చాలా సంతోషకరమైన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటా విషయం అంటే, మనం ఈ భూమి మీద ఉండడానికి రాలేదని మనందరూ నమ్ముతున్నామా? కానీ ఎవరం కూడా వెళ్ళిపోవడానికి మాత్రం త్వరగా మనం ఇష్టపడం. యూ డోంట్ లైక్ టు లీవ్ దిస్ వరల్డ్ ఇమీడియట్లీ. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ఆశ ఎవరికి కూడా ఉండదు. కానీ మరణాన్ని ప్రేమించే గొప్ప దైవ సేవకులు ఉన్నారు. ఎందుకు? మరణం తర్వాత ఏంటో మనకి బాగా తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. కనుక మరి నిజంగా రవి గారు చాలా ప్రయాసపడి ఒక పాట పాడుతాం మనం, పరలోకము నా దేశము పరదేశి నేల మాయాలోకం అని చెప్పి పాడుతాం కదా. అందులో ఒక శరణం ఉండేదో అండి. ఏంటో శరణం అంటే నిత్యానందం ఉండును పరమందున, ఏంటిది? నిత్యానందం ఉండును పరమందున. ఇక ఈ భూలోకంలో మాత్రం మనకి శ్రమలే తప్ప ఏ మంచి లేదు. పొందేదోని విశ్రాంతిని శ్రమలన్నీ వీడి. ఎక్కడ? అక్కడ మాత్రమే.
నేను అనుకుంటా నిజమైన ఏ సేవకుడైనా భూమి మీద విశ్రాంతి యథార్థంగా నిలబడి యథార్థంగా సేవ చేసి ఆత్మల కొరకై భారము కలిగిన ఏ వ్యక్తి అయినా ఏ నిజమైన సేవకుడికైనా ఈ భూమి మీద విశ్రాంతి లేదు. విశ్రాంతి కేవలం పరలోకంలో మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇది ప్రసంగం చేసే ఉద్దేశం సమయం కూడా కాదు, చాలా ఎక్కువసేపు చెప్పే టైం కూడా కాదు. రెండోది ప్రసంగం చేయడానికి కూడా నేను రెడీగా లేను. ఎందుకంటే నేను చూడాలి, ఆయనతో జస్ట్ వీళ్ళ కార్యక్రమం అంతట్లో పాల్పొంది రావాలని చెప్పి ఉద్దేశంతో 3 అన్నారని చెప్పి నేను కరెక్ట్గా 3 గంటలకు ఎలాగైనా ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రయాసపడి వచ్చాను. అయితే నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. ఏంటంటే ప్రియులారా, కొనిపోబడక ముందు మనందరి జీవితంలో ఒకటి అవసరమై ఉన్నది. ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాము అనేటువంటి ఒక సాక్ష్యం మనకు కావాలి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, చక్కగా చెప్పారు. ఏంటండి, హానోకు విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజున మనము అవుట్వర్డ్ గా చూసి చాలా విషయాలు చెప్తాం, చాలా సాక్ష్యాలు మనం చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లల అయితే నేను చెప్తున్నా, దేవుడిచ్చే సాక్ష్యం అన్నిటికన్నా చాలా గొప్పది. ఎందుకంటే ఈ కాలపు వర్తమానం వచ్చిన ఈ కాలం ఏంటంటే మరి లౌదికీయ సంఘ కాలం. ఈ లౌదికీయ సంఘ కాలంలో ఉన్న పరిస్థితి చూడండి. 7 సంఘ కాలాల్లో దేవుడు ఒక్కొక్క సంఘ కాలంలో ఆయన ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. కరెక్టేనండి. 7 నక్షత్రాల గురించి పెట్టుకొని 7 సంఘముల మధ్య సంచరించేవాడు. తర్వాత ఇంకా కడపటివాడు, మొదటివాడు, అగ్నిజ్వాల వంటి వాయుని రెండించగల ఖడ్గము గలవాడు, అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా దేవుడు ఆ సంఘానికి ఆ కాలానికి తను బయలుపరుచుకుంటూ వచ్చాడు. మన కాలానికి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన మాట వాడాడు. ఏమని? ఆమెనను వాడును నమ్మకమైన సత్య సాక్షి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాను. ఈజ్ అ ట్రూ విట్నెస్. నేను ఒకటే అంటాను, ఏంటంటే ఆమెనను వాడంటే అన్నిటికైనా ముగింపిక, అంతేనా? ఆయనకి ఆమెను అన్నాడంటే ఏదైనా ఓకే. హల్లెలూయా. మన గురించి మన జీవితం గురించి సాక్ష్యం ఇచ్చే ఏకైక దేవుడు ఆయన. సంఘ కాలాలను చూసుకుంటారండి, లేని నేరాన్ని ఎవరి మీద అయినా మోపలే. ప్రతి వారిలో ఉన్న మంచినను చూస్తూనే వచ్చాడు. ప్రతి కాలంలో ఉన్న మంచినైనా పొగుడుతూనే వచ్చాడు. హల్లెలూయా. మరి అలాగే ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, ఆ యొక్క ఎవరి కోసం మనం చదువుకున్నాం, ఎవరి గురించి? హానోకు గురించి మనం చదువుతున్నాం. ఏమని? అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందాను. కనుక మనుషులు ఇచ్చే సాక్ష్యము కన్నా చెప్పండి, దేవుడిచ్చే సాక్ష్యము అల్టిమేట్. ఇట్ ఈస్ ద ఫైనల్. ఇక ఆయనకు సాక్ష్యం ఇచ్చాను ఎస్ అన్నాడంటే ఇక ఏది అడ్డుకునే ప్రసక్తే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరం సాక్ష్యం ఇచ్చాం, కానీ ఖచ్చితంగా మహిమలో దేవుడు ఆయన కొరకు మంచి సాక్ష్యం ఇవ్వబోతున్నాడు అని నమ్ముతున్నాం. ఎవరు పడిన ప్రయాస దేవుడు మర్చిపోయేవాడు కాదు. మరి ఎవరి గురించి ఆయన లేనిది చెప్పాడు. అంతరంగాల్ని, హృదయాల్ని, మన కార్యాల్ని, మన రహస్య కార్యాల్ని, మన హృదయంలో ఆలోచనలన్నీ ఎరిగిన గొప్ప దేవుడు. కనుక నిశ్చయంగా నిత్య సాక్ష్యం చాలా గొప్పది అని నమ్ముతున్నా. దేవునికి మహిమ కలుగునుగా. కనుక అట్లాంటి సాక్ష్యం ఆయన అక్కడ ఖచ్చితంగా పొందుకుంటాడు. ఎందుకంటే ఎవరి ప్రయాసను దేవుడు వ్యర్థము చేయడు. ఆయన నిజంగానే నిస్వార్థంగా తిరిగి ఎంతో మందిని ఎంతో మందికి ప్రవక్తను పరిచయం చేసి ఎన్నో గొప్ప మరి విషయాలు వారికి చెప్పి, ఎందుకంటే చాలా సంఘాలు ప్రారంభములో ఆయన ద్వారానే బలపరచబడ్డాయని నమ్ముతాను నేనైతే. వర్తమానము నమ్మి వర్తమానం కరెక్ట్ అని నమ్మడానికి ఒక మంచి పునాది ఆయన వేశారు అని ఖచ్చితంగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ రీతిగా దేవుడు ఆయన వాడుకొని మరి ఆయన తీసుకెళ్ళాడు అని ఖచ్చితంగా మనం అందరం నమ్ముతున్నాము. కనుక దుఃఖించే సమయము కాదు ఇది. ఎందుకంటే ఆయన ఎవరైనా దేవుని సేవకుడైనా మరి ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హల్లెలూయా. మన ప్రవక్త పరదేశం వెళ్ళాడు. మహా ఆనందం, మహా సంతోషం. అక్కడ ఆ యొక్క అనుభవాలు చదువుతున్నప్పుడే మన రోమాలు ఎంతో మరి నిక్కబడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన మహిమకరమైన స్థలంలో
మరి ఆయన ఉన్నారు అని ఖచ్చితంగా మనం నమ్మి తీరుతున్నాం. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, ఈ భూమి మీద మన జీవితం ఎందుకు అంటే రాబోతున్న జీవితంలో ప్రతిఫలం పొందడానికి మాత్రమే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. కరెక్ట్ అంటారా? హల్లెలూయా. మన ఇక్కడ ప్రయాసపడేది ఈ భూమి మీద గురించి కాదు, మన కష్టపడేది ఈ భూమి మీద గురించి కాదు. నిజంగానే మరి షేక్స్పియర్ అని ఒక ఆయన చెప్పాడు, ఏమని, భూమి మీద మనందరి జీవితాలు మనమందరం ఎవరు అన్నామంట, పాత్రదారులు. భూమి ఒక నాటక రంగస్థలం అయితే మనమందరం అందులో పాత్రదారులు మాత్రమే. రవి గారు సేవకుడిగా అదొక పాత్రే అంటారా? చెప్పండి. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కుమార్తెగా, పిల్లల మళ్ళీ మన స్థానాలు మార్చబడుతూ, పెళ్ళైన తర్వాత మన స్థానం మార్చబడుతూ, ఇలాగ ఇవన్నీ కూడా ఈ భూమి మీద మనమందరము కూడా జీవించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప పాత్రలు. మనం అవతల కట్టిన దేవుని సంతోషించాలి అంటే మన ప్రతి పాత్రలో కూడా మన ఖచ్చితంగా నమ్మకస్తులమై ఉండాలి. ఏ పాత్రలోనూ కూడా, ఎందుకంటే సినిమాలో యాక్టర్లు నటిస్తారు, మనం ఆ పాత్రను భూమి మీద నిజముగా చూపిస్తున్నాం ఈ రోజున. హల్లెలూయా. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి పాస్టర్గా, ఇవన్నీ కూడా మన జీవితంలో మరి ఖచ్చితంగా మనం అందరం జీవించవలసిన జీవితం ఇది. కనుక దేవుడు వీటన్నిటికీ ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ భూమి మీద కోసం ఆలోచించొద్దు, రేపొద్దున ఏమిటి దాని కొరకే మనం ఆలోచిద్దాం. ఇంకో మంచి మాట చెప్తా, నా జీవితంలో ఎదుర్కొంటున్న విషయాలు. ఎవరు ఏమి చెప్పినా దట్ ఈజ్ నాట్ ఎండ్. ఎవరేమి చెప్పినది ముగింపు కాదు. ఒక మనిషి కొరకు ఒకళ్ళు పాపి అని చెప్తారు, అతడు ఎప్పుడు పట్టుదలగా దేవుని దగ్గర తీర్చబడతాడో మనకు తెలియదు. మనం ఇచ్చే సాక్ష్యాలు కరెక్ట్ కాదు. మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియక మాట్లాడుతుంటాం. నిజమంటారా? ఇక్కడున్న ఏ సేవకుడి గురించి అయినా ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? వైట్ చెప్తారు, బ్లాక్ చెప్తారు. కరెక్టేనా? కనుక ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు ఏం చెప్తాడో అది మాత్రమే కరెక్ట్. దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడో అది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఏ మనిషి ఏమంటున్నారు అది మాత్రం వద్దు. నేను వస్తూ ఒక ఎవరో పెట్టిన ఒక మెసేజ్ చదువుకుంటూ వస్తున్నా అంటే, ఈ సందర్భాన్ని బట్టే సేవకుడు పెట్టారు ఎవరో నాకు తెలియదు, కానీ నేను చదివాను. అయితే నేను చెప్తున్నా ప్రియులారా, సమయ సందర్భాలు కూడా తెలియకుండా మాట్లాడే సేవకులు ఎంతోమంది గొప్పోళ్ళు, గనులు ఈ వర్తమానంలో ఉన్నారు. నేను వాళ్ళ గురించి విమర్శించడం కాదు, ఇది సమయం కూడా కాదు. కానీ ఏ మనిషి కొరకు తీర్పు తీర్చడానికి హూ ఆర్ యు? నువ్వెవరు అసలు? ఎవరి కోసమైనా తీర్పు తీర్చడానికి? నీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండు. నీకు అర్థమైందా? దేవుని స్తుతించు. ఎవరి కోసం మంచి చెప్పాలా చెప్పు, చెప్పలేకపోతే బీ సైలెంట్, మౌనంగా ఉండాలి. అంతే తప్ప రకరకాలుగా మాట్లాడడానికి ఈ భూమి మీద కుదరదండి. ఎందుకంటే ఎవరి నేరాలు, ఎవరి తప్పులు వారికి తెలియని భయంకరమైన భ్రమపరచు కాలం ఇది. ఇలాంటి సమయాల్లో మనమే గొప్ప అనుకోవడం చాలా తప్పది. మనం ఎప్పుడు కూడా దేవునితో మన జీవితాన్ని పోల్చుకుంటూ పోవాలి. కనుక మన ముగింపు చాలా బాగుండాలి. మన కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచోళ్ళు అవుతారు మనం నమ్మం. ఎల్లక ముందే మనం దేవునికి ఇష్టం అవ్వాలి. దేవుడు కూడా ఆయన ఏర్పాటు ఉన్న బిడ్డల్ని ఆయనకి ఇష్టలయ్యే దాకా భూమి మీద ఉంచుతాడు. ఆయన అవకాశాన్ని ఇచ్చి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. కనుక గుండెపోటు వచ్చి చనిపోయారు, మాట వినలేదు, మీ చెప్పులు వింటుంటే చాలా బాగుండేది, ఇవన్నీ కూడా మరి మనుషులుగా మనం మాట్లాడుకునే మాటలే తప్ప కాదు. దేవుడే ఫైనల్ నిర్ణయం, దేవుని యొక్క తుది నిర్ణయం అదే. దేవుని స్తోత్రం. అది తీర్పు అనండి, అపాయింట్మెంట్ టైం అనండి, ఏదైనా చెప్పండి, అది ఖచ్చితంగా దేవుడు దినమన్నది. కనుక ఆ విధంగా దేవుడు రవి గారిని తీసుకొని వెళ్ళారు. కనుక కుటుంబం మరి ఖచ్చితంగా మరి వారందరూ ధైర్యం తెచ్చుకొని, అలాగే సంఘం, ఎందుకంటే కుటుంబం ఒకలా బాధపడితే ఒక సేవకుడి మీద ఆధారపడిన సంఘం చాలా అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోతారు. సాధారణంగా సంఘాలు చాలా డిస్టర్బ్ అయిపోతాయి ఆ టైంలో. కాబట్టి రవి గారు మీకు వేసిన పునాది ఏంటో, వర్తమానం ఏంటో, వాక్యం ఏంటో మీరు ఖచ్చితంగా గట్టిగా పట్టుకొని సంఘంలో ప్రతి విశ్వాసులు డిస్కరేజ్ అవ్వకుండా, లేక కృంగిపోకుండా, బలహీనపడకుండా మరి మీ యొక్క సేవకుడు మీకు వేసిన పునాదిలో బహు బలంగా నిలబడి దేవుని కొరకు మంచిగా జీవించాలని ఆశపడతా ఉన్నా.
ఇంచుమించుగా మరి కుటుంబాలన్నీ కూడా అందరూ క్రైస్తవ కుటుంబాలు, దేవుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది సేవకులు ఉన్నారు ఇందులో. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో వారందరూ మునుపటి కన్నా లేక ముందు జరిగిపోయిన కాలము కన్నా రాబోతున్న కాలములో ప్రభు కోసం ఇంకా నమ్మకస్తులమై ఉండాలని. మరి ముఖ్యంగా ఒక రోజు రవి గారిని కలుసుకుంటామా? హల్లెలూయా, నిత్యం కలుసుకుంటాం. ఎందుకంటే మనది నిరీక్షణ లేనిది కాదు. కాబట్టి నిశ్చయంగా మనమందరూ ధైర్యం తెచ్చుకొని మరి దేవుల్లో మునుపటి కన్నా బలంగా మనము సాగాలని, బలంగా ఉండాలని ఆశపడుతున్నా. చివరిగా అందరికీ ఒక మాట హెచ్చరిస్తున్నా, ఆరంభం కన్నా ప్రతిదీ ముగింపే బాగుండాలి. అవర్ ఎండ్ ఈజ్ అవర్ డెస్టినీ. మన ముగింపే మన గమ్యం. మనం ఎక్కడ ముగిస్తామో అదే మన గమ్యమై ఉంటుంది. కనుక అందరూ కూడా మరి ఆ యొక్క హాలోకు వలె ఈ భూమిని విడిచిపెట్టకుండా ఒక సాక్ష్యంతో మనం వెళదాం. దేవుడే మనల్ని మెచ్చుకోవాలి, దేవుడే మనల్ని బలపరచాలి. అతి కృపను దేవుడు మనందరికీ, ముఖ్యంగా రవి గారు విడిచిపెట్టిన కుటుంబానికి, నీ సంఘానికి తోడై ఉండి ఆయన వచ్చి ప్రతి వారిని ఆదరించి బలపరిచి నడిపించను గాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో మనం మరి ప్రారంభం నుంచి చూస్తాం. మరి అన్నయ్య గారు ఐజక్ వసంత్ కుమార్ గారితో రవి గారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం, స్నేహము, కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మరి చాలా దూరం నుంచి ప్రయాసపడి అన్నయ్య వచ్చారు. కాబట్టి ఇప్పుడు మరి ఐజక్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని కుటుంబానికి తెలియజేయాలని చెప్పి కోరుతాం. మాట్లాడేదానికి మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను మాట్లాడాలనుకోలేదు, కానీ మాటలు మాత్రం చెప్పి ఆయన ఒక సోల్జర్, సైన్యంలో ఉన్నవాడు. అద్భుత రీతిలో ఆశ్చర్యకరంగా ఆ యొక్క భయంకరమైన హిమాలయాస్లో నుండి దేవుడు ఆయన్ని చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. చెప్పాడు, ఆయన నేను తీసుకొని పోతాను అక్కడ నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి. వాళ్ళు ఎందుకని ఆ విధమైన డెసిషన్ తీసుకున్నారు, పెద్ద మిస్టరీ. ఆయన అంటాడు, బాగుండే నన్ను రిటైర్ చేసి పంపించారు మెడికల్లో నువ్వు అన్ఫిట్ అని చెప్పారు. ఇదంతా దేవుడు చేసిన కార్యం. అద్భుతంగా ఇక్కడికి వచ్చి దాని తర్వాత గొప్ప దేవుడిచ్చిన వర్తమానాన్ని పట్టుకున్నాడు ఆయన. దాని తర్వాత గొప్ప సేవకుడయ్యి అనేక దగ్గరలో తిరిగి ఈ గొప్ప వర్తమానానికి సాక్ష్యంగా నిలబడ్డాడు ఆయన. చాలా ఒక హంబులైన ఒక వ్యక్తి. ఒక కార్యం చెప్పాలంటే, ఒక సమయంలో ఆయన ఒక చిన్న ఏమంటారంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు నన్ను. నేనేమనలేదు, కానీ సైలెంట్గా ఉన్నాను. దాన్ని ఇంకొకరు విశ్వాసులు ఆయన దగ్గర దాన్ని క్లారిఫై చేశారు. దాన్ని క్లారిఫై చేసిన తర్వాత తొందరగా మా ఇంటికి వచ్చారు చెన్నైకి. ఎవరు లేరు ఇంట్లో, వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా ఉన్నాను. తలుపు తట్టారు, తెలుస్తూనే రవి గారు వచ్చారు. ఆశ్చర్యపడ్డా, ఇంత దూరం ఎందుకు వచ్చావయ్యా అని. కూర్చోని చెప్పాను. అసలు ఎవరు కూడా లేరు ఇంట్లో అంటే, ఎవరు కాదు అన్నయ్య, నిన్ను చూడాలా, ఒకే ఒక మాట మాత్రం నేను అడగాల, నీ దగ్గర నేను చెప్పాలి, అంతవరకేనా. ఏంటో నన్ను క్షమించన్నాడు చేతులు పట్టుకొని. అరే నువ్వేం చేసినావు, నన్ను దగ్గర వచ్చి క్షమాపణ అడుగుతున్నావు అంటే, లేదని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎప్పుడైతే క్లారిఫై చేశారో నా మనసు అప్పటి నుంచి కొట్టుకుంటూ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలి,
మీ దగ్గర నన్ను క్షమించని అడగాలి అని. నేను చెప్పినాను, ఇంత ఏం లేదయ్యా, ఏం లేదు. 2 చేతులు పట్టుకున్నాడు. కొన్నిసార్లు మనుషులు క్లారిఫికేషన్ వచ్చినా కానీ పట్టించుకోరు, వెళ్ళిపోతారు. అక్కడే ఒక మనిషి యొక్క గ్రేట్ క్యారెక్టర్ బయటపడేది, ఆయన గుణలక్షణం అనేది బయటపడేది. నిజంగానే ఒక మంచి ఫ్రెండ్గా, స్నేహితుడిగా, దైవజనుడిగా, స్నేహితుడిగా, ఒక మంచి సోల్జర్ మాత్రమే కాదు, ఆయన ఆత్మీయంగా కూడా ఒక సోల్జర్, సైనికుడిగా నిలబడ్డాడు. 64 సంవత్సరాలు అంట. బైబిల్ చదువుతూ ఉండేటప్పుడు నేను అనుకుంటాను, యాకోబు ఫరో ముందు నిలబడినప్పుడు నీ వయసు ఎంత అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొక్క ఏజ్ అని చెప్పలేదు ఆయన, ద పిల్గ్రిమేజ్ అంటున్నాడు, నా యొక్క యాత్రికుని యొక్క దినములు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయినా నా పితరుల మాదిరి నేను కాదంటున్నాడు. అదే ప్రకారంగా మనం కూడా ఈ లోకంలో యాత్రికులమే. మనకైనా ఒక సెట్ టైం పెట్టి దేవుడికి లోకానికి పంపిస్తున్నాడు. దాంట్లో దేవుని మహా గొప్ప తన యొక్క ఉద్దేశాన్ని, చిత్తమును చేయాలని ఆయన ముందు ఏర్పాట్లో మనల్ని ఏర్పరచుకొని ఒక స్పెసిఫిక్ పర్పస్తో ఇక్కడికి పంపిస్తున్నాడు. దాన్ని అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క మహా గొప్ప చిత్తాన్ని, ఆయన ప్రణాళికలో ఏం చేయాలని ఆయన ఉద్దేశించాడో దాన్ని చేసి ముగించిన తర్వాత, దాన్ని మన ప్రవక్త అన్నాడు, ఆయన ముగించిన తర్వాత నా టైం అయిపోయిందంటే 1 నిమిషం కూడా నేను ఈ లోకంలో ఉండేదానికి ఇష్టపడిన అన్నాడు ఆయన. ఆ ప్రకారమే పాస్టర్ గారు చెప్పినట్టు, వరుణ్ కుమార్ గారు చెప్పినట్టు అవి ఇవి ఎన్నో చెప్పొచ్చు, కానీ అంత కాదు. ప్రవక్త 56 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ఈ 64 సంవత్సరాలు ఇక్కడ ఉండి అనేక ఆత్మలకి నిశ్చయంగానే గొప్ప సాక్షిగా నిలబడి అనేక స్థలాలలో, అనేక సంఘాలలో ఆయన దేవుని వర్తమాన ధైర్యంగా చెప్పిన ఒక మంచి దైవజనుడు. చనిపోయిన తర్వాత ఎక్కడ పోతామని వర్తమానం నమ్మే వాళ్ళకి క్లియర్గా తెలుసు. మనమేమో పొగ అయిపోము, లేకపోతే కనపడకుండా పోము. నిజంగానే మనం ఏ రూపులో ఉంటాం, ఎట్లుంటాం, ఏ విధంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. రక్షింపబడిన వారు పోయిన ఆ స్థలం అనేది 6th డైమెన్షన్, 6వ పరిమాణంలో ఏ విధంగా ఉంటాడు ఆయన అని. అయినను శారీరకంగా ఆయన పోగొట్టుకున్న భార్య బిడ్డలకి, గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ ఒక దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు వాళ్ళకి అందరికీ ఆదరణ, ఓదార్పు దయచేసి ఆయన కట్టి నిలిపిన సంఘము రూఢిగా రోజు చెప్పిన ప్రకారంగా, పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా ఒక కాపరి వెళ్ళిపోయిన తర్వాత సంఘం చాలా గలిబిలి అవుతుంది. సంఘ బిడ్డలకి అందరికీ దేవుడు నిశ్చయంగానే ధైర్యాన్ని ఇచ్చి సంఘాన్ని మళ్ళా నడిపించుకునేదానికి వాళ్ళ కుమారులు సేవకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ గొప్ప వర్తమానంలో రూఢిగా నిలబడి ఆ సేవను కొనసాగించి అనేక వందల ఆత్మల్ని దేవుని యొక్క సముఖానికి తీసుకుని వచ్చే గొప్ప పరిచర్య, సేవ చేయుటకు దేవుడు సహాయం దయచేయను గాక. నిశ్చయంగా ఆయన భార్యని దేవుడు బలపరచును గాక. 3 సంవత్సరాలు ఆమె ఆయనతో ఉండి, తోడుగా ఉండి, చాలా గొప్ప కార్యాలు ఇవన్నీ. దేవుడు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించడం కాక. సమయం అయిపోయినప్పుడు వెళ్ళిపోవాల్సింది. 64 years గ్యాలెంట్ సర్వీస్, గొప్ప దేవునికి సేవ చేసి పిలుపుని అందుకొని ఎర్లీ మార్నింగ్ 2 o'clock 2 గంటలకి ఇంచుమించు నేను అనుకుంటాను దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయినారు. వచ్చి అడిగి ఉంటారు, రవి లెట్స్ గో అనేసి చూసి ఉంటాడు వాళ్ళని. ఖచ్చితంగానే నవ్వు ఉంటాడు, పోదాం
ఈ బాడీలోంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన ఒక క్షణంలో థియాఫనీలో ప్రవేశించాడు. ఒక్కసారి ఆయన తిరిగి చూసి ఉంటాడు తన శరీరాన్ని. ఏమిటి ఈ శరీరంలోకి రాను నేను, దేవుడు చేసిన శరీరంలోకి వెళ్ళిపోయినాడు. మళ్ళా మనం ఆయన్ని చూసినప్పుడు మహిమ కలిగిన శరీరంలో ఉంటాడు ఆయన. కాబట్టి మనకి శరీర ప్రకారంగా దుఃఖం ఉంటుంది. వర్తమానంలో మనం చదివిన కార్యములు, బైబిల్లో మనం చదివిన కార్యములు, ఒక మనిషి యొక్క ఆఖరి సమయం, ఈ లోకాన్ని వదిలిపెట్టిపోయే టైం అనేది దట్స్ అ రియాలిటీ. నువ్వు ఏం సంపాదించుకున్నావు, దట్స్ గోయింగ్ టు బి అ రియాలిటీ. నువ్వు రక్షణ సంపాదించుకున్నావా, అది రియల్గా మళ్ళీ దాని యొక్క రిజల్ట్ ఏంది ఆ సమయంలో తెలుస్తుంది. రక్షణ పోగొట్టుకున్నావా, దాని రియాలిటీ ఏంటి, ఎక్కడికి పోతున్నావు నువ్వు, వెలుగు స్థలానికా చీకటి స్థలానికా? కాబట్టి పిల్లరా, నిశ్చయంగానే ఇట్లాంటి సమయంలోనే ఒక చిన్న ఒక వార్నింగ్ ఆర్ మెసేజ్ ఖచ్చితంగానే చెప్పాలి. నువ్వు కానీ రెడీగా లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు ఉంటాను మాత్రం అనుకోబాక. ఎనీ టైం, ఎనీ అవర్, ఎనీ మినిట్, ఏ సమయమైనా, ఏ ఘడిలైనా, ఏ సెకండ్లో అయినా నీ పిలుపు ఉండొచ్చు. ఏ డాక్టర్ నిన్ను కాపాడలేడు, ఏ మందు నిన్ను కాపాడలేదు. ఈ సమయంలో నువ్వు రెడీగా ఉండాలి. దుఃఖపడి అరవకూడదు నేను రానని. ఖచ్చితంగా లాజరు చెప్పినట్టు నవ్వి దేవదూతలు తెలిపోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకి నేర్పించేదానికే మన ప్రియ సహోదరుడు పాస్టర్ రవి ఆయన నమ్ముకున్న గొప్ప వర్తమానం, మహా గొప్ప వర్తమానికుడు విలియం బ్రానమ్ ఆయన ఇచ్చిన వర్తమానాన్ని ఆయన చక్కగా చదివాడు. ఒకరోజు ఆయనతో వస్తూ ఉండేటప్పుడు వచ్చే కారులో ఆయన అన్నాడు, అన్నా నీ వర్తమానమే వింటున్నానన్నా అన్నాడు. అరే నా వర్తమానం ఎందుకు వింటున్నావయ్యా అంటే, లేదు నాకు పంపించారు, నేను వింటూ వస్తున్నాను అన్నాడు. సచ్ ఎ హంబుల్ మ్యాన్. నిశ్చయంగానే ఆయన సమయం అయింది, ప్రియమైన దేవునికి సేవ చేశాడు, ఆత్మల్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు అవతల గట్టుకెళ్ళిపోయాడు. దేవుడు ఆయన కుటుంబానికి, సంఘ బిడ్డలకి ఆదరణ, ఓదార్పు దయచేసి మనలందరూ కూడా ఒకవేళ రాకడ ఉంటుందా లే పిలుపు ఉంటుందా, రెండిటికి మనం సిద్ధంగా ఉండాలి. రాకడ అనగా రప్చర్, ఎత్తబడేది చాలా దగ్గరలో ఉంది, దానికి మనం సిద్ధంగా ఉండాలి. లేదా నీ సమయం అయిపోయిందని దేవుడు చెప్తే రెడీగా మనం సిద్ధపాట్లో ఉండాలి. రక్షణ అంటే ఏదో ఆట అనుకోబాకండి, చర్చికి పోతే రక్షణ వస్తుంది అనుకోబాకండి. నో, నీకును దేవునికి రియలైన ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం అనేది ఉండాలి. నువ్వు ఎరిగి ఉండాలి నీ దేవుడు ఎవరని. అనేక సమయంలో మనుషులు ఏమనుకుంటారు, నేను చర్చికి పోతున్నాను, అక్కడే పొరపాటు చేసేది. చర్చికి పోకూడదని కాదు చెప్పేది. ట్రూ రిలేషన్షిప్, నీకును దేవునికి వ్యక్తిగత ఒక సంబంధం అనేది ఉండాలి. నువ్వు చెప్పాలి ఐ నో మై గాడ్ అని. యోబు అన్నాడు ఐ నో అన్నాడు, నేను ఎరిగి ఉన్నానని. యోబుకు మాత్రమే కాదు, ఈరోజు కూడా క్రైస్తవులైన మనకి ధైర్యంగా నిలబడే కృపించింది. నిశ్చయంగా దేవుడు ఆ కుటుంబాన్ని, సంఘబిడ్డల్ని అందరికీ ఆదరణ, ఓదార్పు దయచేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుటకు దేవుడు సహాయం దయచేయండి కాక. ఆమేన్. సరే, ఈ సమయంలో పాస్టర్ రవి గారితో మరి అందరికంటే ముందుగా మరి అజయ్ గారితో అనుకున్న సంబంధం గురించి కూడా నాకు చాలాసార్లు చెప్పేవారు. ఆ సందర్భాన్ని బట్టి ఎంతో ప్రయాసపడి ఆయనకి పెద్ద వయసు ఆరోగ్య రీత్యా మన మధ్యకు వచ్చి కుటుంబాన్ని, సంఘాన్ని ఉద్దేశించి మరి అందించినటువంటి మాటలు బట్టి దేవునికి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.
సరే ఈ సమయంలో చాలా కాలతీతం అయిపోయింది. దయచేసి మన మధ్యన జోషి కుమార్ గారు వచ్చి చిన్న పాట, తర్వాత చివరి ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని రండి. ఏ పేరు? బ్రదర్ దాస్ గారు. అంటే ఈయన ద్వారా మరి రవి గారు వర్తమానం తెలుసుకున్నారు. అర్థమైందా? రవి గారు ఇంతవరకు మనకి అందరికి వర్తమానం చెప్పారు. మరి ఈయన ద్వారా మరి రవి గారు వర్తమానం తెలుసుకున్నారట. 2 మాటలు చెప్తాను. దేవుని స్తోత్రం. మీ అందరు నా వందనాలండి. సరే, నేను చెప్పబోయే 2 ముక్కలైనా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించండి. మొట్టమొదటగా ఈ మండలంలో ఇట్ట ఒక వర్తమానం ఉందని ఏ పాస్టర్కి తెలియదు, ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు. సరే, నాకెలా తెలిసిందని అంటారా? నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు బైబిల్ కూడా తెలియనండి. మరి ఇట్లాంటి ఇంత గొప్ప వర్తమానం నీకు ఎలా తెలిసింది? ఈ రవి పాస్టర్ గారికి నువ్వు ఎలా తెలియజేయగలిగావు అంటే చెప్తాను. కొద్ది ఎక్కువ టైం తీసుకోండి ప్లీజ్. సరే, మా ఇంట్లో ఒకళ్ళు అద్దెకి వచ్చారండి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అద్దెకే వచ్చారు కాబోలే అనుకున్నాను. నేను చెప్పాను కదా, ఏ రోజు నేను బైబిల్ చదవలేదు, ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళలేదు. నా తల్లిదండ్రులు ఇగోయ్యా ఇట్లా చర్చికి వెళ్ళాలి అని ఎప్పుడు అలవాటు చేయలేదు. సరే, సృష్టికర్త ఒకడు ఉన్నాడు అనేది కూడా తెలియనివ్వండి. హిందువుల్లో పుట్టి హిందువుల్లో పెరుగుతున్నా కాబట్టి ఈ అన్ని దేవతలనే ఈ బ్రహ్మ విష్ణు ఉంటారే, వాళ్ళకి మొక్కుకుంటూ పోయిన రోజులు అవి. సరే, నా వివాహం కూడా సొంత మేనమామ కూతురని వివాహం అట్లాగే అయిపోయింది వాళ్ళ పెద్దల ప్రకారమే. ఇప్పుడు నాకు సృష్టికర్త ఎలా? ఎవరైనా చెబితే నమ్మేసి వచ్చేస్తానా? సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు అనేది తెలియనివ్వండి. చూడండి దేవుడు ఎలా నడిపిస్తున్నాడు కథనే. సరే, పుట్టింది కంకిపాడి గడ్డ మీదే, పెరిగింది ఇక్కడే. సరే, ఒక బిడ్డ తండ్రిని ఇక ఒక కుటుంబాన్ని అద్దెకి దించి మెల్లగా దేవుడు కథ నడపడానికి వాళ్ళు చెప్పేది ఏదే కాదు కానీ కళ ద్వారా, స్వప్నం ద్వారా దేవుడు దాడి చేస్తున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఈ ఇట్లా వర్తమానం ఉంటుందని తెలీదు, సృష్టికర్త కూడా ఎవరో కూడా తెలియను కదా. సరే, దేవుడు అలా దాడి చేసే సమయంలో సరే వీళ్ళు వచ్చి నది కంటి అనేసి వాళ్ళు చెప్పే సమయాన్ని తీసుకుంటున్నాను. సరే, మెల్లగా ఎలాగో దేవుడు మెల్లగా నేను నీతో ఉన్నాను, నా వాడివని సరే వాళ్ళ ద్వారా మెల్లగా ఈ యేసయ్య నేను నమ్మడం అనేది జరిగింది. సరే, నేను దీన్ని పొందుకోవాలంటే ఎక్కడ దాకా వెళ్ళాలి? వాళ్ళు జమ్ము చెట్టు దాకా వెళ్ళాలి. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది రియల్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని పొందుకోవడానికి సింగిల్గా జమ్ము చెట్టు దాకా నడుస్తూ ఉండేవాడిని. ఒక మోటార్ వాహనం కూడా నడపడం తెలియనివ్వండి. 3 రూపాయలతో బస్ ఛార్జ్ ఎక్కాలి. సరే, ఆ రోజుల్లోనే మంచి ఉపాధ్యాయుడిగా వస్తాడు. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చినా చాలరా, ఎంతలా పని ఉన్నా పక్కన పడేస్తాను అనేసేవాడిని. చిచ్చాపు ఆ ఉపాధ్యాయుడు ఎవరో కాదు, మా ఆత్మీయ తండ్రి నిజం ఐజక్ వసంత్ కుమార్ గారని. చాలు, ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా చాలు, ఛాయిస్ పొందినట్టే అనుకునేవాడిని. అలా ఎదుగుతున్న రోజులు అవి. సరే, పొందగా మా గడ్డ మీదకి వచ్చి సైకిల్ వేసుకొని మైక్ అదే మా బజార్లోకి చెబుతా ఉంటే అప్పుడు ఏంటో పర్సనల్గా పెట్టుకునేవాడిగా. బాబాయ్ ఆయన నడిచే దయస్వరూపే, అట్లా కాదు సార్, ఇది విధానం అనేసి మెల్లగా ప్రేమతోనే డీల్ చేస్తూ ఉండేవాడిని. సరే, ఒకరోజు ఆయన దేవుడే దర్శించాడంట ఆయన్ని. వాడు మామూలుడు కాదు, త్రోసివేయబడిన రాజు అనే పుస్తకంతో ఆయన లొంగిపోయి ఏమన్నాడో తెలుసా? కొద్ది రోజుల్లో, దాసు నా బాప్తిజం చూపించు అన్నాడు. అరే, వారం అంతా కష్టపడి పని చేసుకుంటే వచ్చే శాలరీలో మధ్యలో నీ కోసం పని మానేసి మరీ రావాలి, అసలు ఏంటి అనేస్తే సరే తప్పలా ఆయన కోసం పని కూడా పక్కన పారేసి బస్ స్టాండ్కి వెళ్ళాం ఇద్దరం సైకిల్ వేసుకొని. జమ్ము చెట్టుకి వెళ్ళేవాడిని. పాస్టర్ జార్జ్ మదర్ గారని మాకు బాప్తిజం కూడా ఆయన అక్కడికి తీసుకెళ్తేనే మా పాస్టర్ గారు అప్పుడే రైల్వే జాన్సన్ గారు అని కూడా ఉన్నాడు. ఇద్దరికి వాక్యం చెప్పి ఒక్క రోజులోనే బాప్తిజం ఇచ్చేసాడు. అక్కడి నుంచి ఈ రవి పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు. మేమిద్దరమే అనమాట ఈ గడ్డ మీద అట్లా ఎదిగిన వాళ్ళు. నిజంగా అలా ఎదుగుతున్న రోజుల్లో ఈ పాస్టర్ గారి పరిచయం అయ్యి మరి వర్తమానాన్ని స్వీకరించాడు. అంతేగాని దేవుని స్తోత్రం అండి, నా ఘనత కోసం ఇది ఎక్కలేదు నిజం. అందుకని మా ఆత్మీయ తండ్రి కూడా ఎక్కడ ఉన్నాడు మీకు చూపిస్తున్నాను. ఇలా ఎదుగుతున్న రోజుల్లో ఈ గడ్డ మీదకి వర్తమానం వచ్చి 30 సంవత్సరాలు
దేవుడు కథ నడిపిస్తూనే ఉన్నాడు కానీ ఇంకా ఎక్కడా బ్రేక్ చేయాల మమ్మల్ని. దేవుని స్తోత్రం, వందనాలు. మంచిది సమయంలో జోషి కుమార్ గారు వచ్చిన ముందు దయచేసి వందన సమర్పణ. మరి మన ప్రియులు రవికుమార్ గారిని ఆయన సత్యమాన్ని ప్రేమించి మరి 4 కుమార్తెల్ని 3 కుమారుల్ని ప్రభువానికి అనుగ్రహించారు. అయితే 4 కుమార్తెలకి వివాహం చేయబడింది, 2 కుమారులకు కూడా వివాహం అయింది. చిన్న కుమారుడు వివాహం చేయవలసిన సమయం ఉంది. అయితే ఈ లోపల ప్రభు పిలిపేందుకు ఆయన మహిమలో ప్రవేశించారు కనుక కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకు అలాగే ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి మరి రవికుమార్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానం ఆయనతో మీకున్న సంబంధాన్ని బట్టి వచ్చి మీరు చూపినటువంటి ఈ యొక్క ఆప్యాయతకి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వారు లేరని మమ్మల్ని అందరినీ మీరు విడిచిపెట్టేసి ఈ రోజుతోటి వెళ్ళిపోకండి. ఆయన ఉన్నాడనేటువంటి ఒక మనసుతో మా వెన్నుతట్టి మీరు మమ్మల్ని ఎప్పుడు బలపరుస్తూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయని చెప్పేసి కోరుతా ఉన్నారు. మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారి కుటుంబ పక్షాన. ఈ సమయంలో రవికుమార్ గారి యొక్క పెద్దవాడి గారు కూడా నేను మాట చెప్తాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. సార్, మీ అందరికి కూడా నా వందనాలండి. మీలో చాలామందికి నేను చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే 96 నుంచి దగ్గర మీ ముఖపరిచయాలు నాకు ఉన్నాయి. నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ రవిభాష గారితో నేను 96 నుంచే నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నానండి. అయితే నేను 2001లో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా నా యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. అయితే 2011లో ఆయన పెద్ద కుమార్తెను పాస్టర్ గారు నాకు ఇచ్చి వివాహం చేశారు. దానిలో కూడా దేవుని చిత్తం ద్వారానే అది జరిగింది. మీలో చాలామందికి ఈ విషయాలు తెలుసు. అయితే నేను ఈ సమయాన్ని వేస్ట్ చేయాలని నేను ఇక్కడికి రాలేదు, కానీ మీరందరూ ఈ కాలపు వర్తమానంలో పెద్ద పెద్ద దైవజనులు, దైవ సేవకులు, మీ అందరికీ వందనాలు. చాలామంది గొప్ప గొప్ప విశ్వాసులు ఉన్నారు. నేను చాలా చిన్న విశ్వాసిని. నా జీవితంలో సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దగానే ఉంది, కానీ అవన్నీ చెప్పడం లేదు. ఈరోజు జరిగిన అది మీ అందరికీ ఒక నవ్వులాటగా అనిపించినా కూడా నేను చెప్పాలని నా మనసు ప్రేరేపించి నేను ఇక రిక్వెస్ట్ అడిగానండి. మేము మిర్యాలగూడలో ఉంటున్నాము. మేము దగ్గర వచ్చేసరికి పాస్టర్ గారు మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారని మాకు ఫోన్ చేశారు. దగ్గర 2 గంటలు ఆ సమయంలో తెల్లవారుజామున. మరి ఆ తర్వాత తెల్లవారిన తర్వాత పాస్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చాలామందికి తెలుసండి. మేఘాలన్నీ కొంతమంది నాకు ఎవరో చెప్పారు ఇవాళ తుఫాన్ అంట కదా అని. వాతావరణం అంతా ఈరోజు చూస్తే అసలు తెరిపే ఉండదు అన్నట్లుగా ఉందండి. అయితే నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు ప్రవక్త గారు చెప్పిన వర్తమానంలో మొరపెట్టని ఎలా పలుకుమనే మాటలు నాకు చాలా మనసుని ప్రేరేపించాయి. నా మనసులోనే నేను చెప్పాను, ప్రవక్త గారు చెప్పినట్లుగా ఈ తుఫానైనా ఈ వానైనా ఏదైనా మనకు ఆటంకం కలిగించేది ఈ వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతోనే జరుగుతుందని నేను చదివాను. కాబట్టి నేను మనసులోనే ప్రభువా నేను మాట్లాడుతున్నాను, తర్వాత కార్యం నీవే జరిగించు ప్రభువా. ఎందుకంటే నేను 1996 నుంచి కూడా నేను పాస్టర్ గారితో కలిసి ఉన్నాను. తర్వాత నేను 11లో ఆయనకి పెద్దల్లుడిగా కూడా వచ్చాను. నా గురించి మీకు పరిచయం చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ అయితే నాకు అప్పుడు దేవుడు ఆ విధంగా నాకు ప్రేరేపణ వచ్చింది. నేను చెప్పాను, ప్రభువా ఇదిగో నీ నామంలో ఓ మేఘంలారా మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీకు చెప్తున్నాను, మీరు డిస్టర్బ్ అయిపోవాలి. అలాగే ఓ వర్షమా ఏదైతే ఆటంకం కలిగించడానికి నా యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్న మా పాస్టర్ గారికి మరి సాయంకాలం వరకు ఎంతోమంది సేవకులు వస్తారు, దైవజనులు మరి విశ్వాసులు వస్తారు, ఈ కార్యక్రమం డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఆ విధంగా పలికానండి. మనసులోనే పలికాను.
ప్రభువా నేను పలికాను, కానీ మిగతా కార్యం నువ్వే జరిగించాలి, అది నీ బాధ్యత అని నేను మనసులోనే అనుకున్నానండి. కరెక్ట్గా 10 నిమిషాల్లోనే వర్షం తగ్గిపోవడం ప్రారంభమైంది. చాలా చిన్న చినుకులు అయిపోయాయి. తర్వాత వర్షం మొత్తం ఆగిపోయింది. నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు చూస్తే మీరు అందరు చూస్తున్నారు వాతావరణం ఎలా ఉందో. నిజంగా ఇంతమంది విశ్వాసులు, ఇంతమంది పెద్ద పెద్ద దైవజనులు వస్తారని నేను అనుకోలేదండి. నిజంగా మీ అందరికీ నా కృతజ్ఞతలండి. మా పాస్టర్ గారు, నిజంగా నేను ఆయన్ని ఇప్పటివరకు మావయ్య అని పిలవలేదండి. నేను ఇప్పుడు పాస్టర్ గారిని పిలుస్తాను. రాత్రి కూడా 7:30 ఆ సమయంలో నేను మాట్లాడాను. మరి ఇది అంటే ఎవరి గొప్పతనం కోసం చెప్పట్లేదండి, కానీ ఒక చిన్న దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఈ కాలంలో కూడా దేవుడు మనిషిలో నుంచి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆనాడు మన ప్రవక్తల నుంచి మొట్టమొదటి ప్రథమ ఫలంగా ఎలా కార్యం జరిగించాడో, అయితే దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ అందరికీ పెద్ద పెద్ద సేవకులకు తెలుసు. అయితే నేను అలా తప్పుగా అర్థం చేసుకోలేదని నేను నమ్ముతున్నానండి. ఈరోజు మనలో నుంచి కూడా దేవుడు పని చేయగలడని, దేవుడు ఈరోజు నిరూపించాడని, ఈ యొక్క అవకాశాన్ని నేను వాడుకొని మరి దేవుని సాక్షిగా నేను ఇక్కడ నిలబడాలని మాత్రమే ఈ సమయాన్ని తీసుకున్నానండి. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. తర్వాత తప్పకుండా మనందరం అవతల గట్లు కలుస్తామని నేను నమ్ముతున్నాను. నేను మా పాష గారి గురించి, మా మామయ్య గారి గురించి నేను డౌట్ ఏం పడట్లేదండి. నేను తప్పక ఆయన అవలగట్లు కలుస్తాను అని నేను నమ్ముచున్నానండి. చాలా ధన్యవాదాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి అందరూ నిలబడదాం. అందరూ కూడా నిలబడి మరి దైవ సేవకులు మరి పాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి ఆత్మీయ వాతావరణం రావాలి. మంచి ఆత్మీయ వాతావరణం రావాలి. నేను ఎవరికి ఇప్పుడు అమ్మ తల్లి కంగారు పడకండి, మీరు కంగారు పడకండి. అందరూ కూడా అందరికీ వందనాలండి. వచ్చిన వారికి మరి ఇక్కడ కొంచెం మీకు నేను బాధ్యుండి, ఎందుకంటే మీకు అందరికీ అసౌకర్యం కలిగించాం. ఇక్కడ స్పేస్ లేదు, మరి కుర్చీలు కూడా సేవకులకి లేవు. మరి నేను పిలువగా చెన్నై నుండి, రాజమండ్రి నుండి, అలాగే దూర ప్రాంతం నుండి మరి మా సంఘ సభ్యులు హైదరాబాదు, మార్కాపురం, ఇంకా మా నాన్నకి ఆప్తులు, సన్నిహితులు, మరి ఇది తెలిసిన వారు ఇక్కడికి వచ్చారు. మరి అయితే నేను చెప్పకూడదు అని అనుకున్నా, ఎందుకంటే నేను ఏడ్చి మిమ్మల్ని ఏడిపించాలి. ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నది నేనే. 1/2 గంట సేపు మరణంతో పోరాడి చనిపోయాడు. అయితే మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి, మమ్మల్ని జ్ఞాపకం చేసి మరి మీకు అందరికీ అసౌకర్యం కలిగించినందుకు అందరికీ క్షమాపణ కోరుతూ మరి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకి అందరికీ కూడా వందనాలు. మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఎవరు ఆడకండి అందరూ కూడా చక్కగా పాట పాడుతున్నప్పుడు అందరూ పాడండి. పరిశుద్ధాత్మ మన మధ్యకి వస్తుంది, దేవుని సన్నిధి మన మధ్య ఉంటుంది. దేవుడి ఈ దినంలో కూడా మిమ్మల్ని దర్శించవచ్చు. దానికి అందరూ కూడా సంతోషంగా ప్రభువుల వైపు చూడండి. కంగారు పడకండి అమ్మ, కంగారు. ఈ సమయంలో మనమందరం కలిసి, ఎందుకంటే మనందరికీ కూడా వీ హ్యావ్ ఎ బ్లెస్డ్ అస్యూరెన్స్, మనకి ఒక ధన్యకరమైనటువంటి నిశ్చయిత ఉంది. మరి రవి గారిని మనం పోగొట్టుకోలేదు. తప్పకుండా మనకడే అద్భుతమైనటువంటి మంచి స్థలంలో ఆయన ఉన్నారు. ఒక దినాన్ని తప్పనిసరిగా ఆయన మనం కలుసుకోబోతా ఉన్నాం. మనకి సమయంలో మరి మనమందరం కూడా ప్రభుని గణపరుచుకుని ఆయన మనం మహిమపరుచుకుందాం. రవి కాంతి నిమించినదో ఒక దేశము దూరమునన్ పరభక్తులు చూచెదరు. తండ్రి ఆశ్రయమీచునటన్ రవి కాంతి నిమించినదో ఒక దేశము దూరమునన్ పరభక్తులు చూచెదరు. తండ్రి ఆశ్రయమీచునటన్ ఆహా త్వరలో మేము
చేరుదు మా స్థలము ఆహా త్వరలో మేము చేరుదు మా స్థలము దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుదును. దయచేసి ఈ సమయంలో ఒక్క నిమిషం కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ బాబు మరి ఒక కొద్ది మాటలు చెప్పాలంటే చిన్న బాబు డాడీ మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నారు. ఒక నిమిషం. ప్రభు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి యేసు నామములో నాకు వందనాలు. మరి నిన్నటి దినాన డాడీ నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ఇప్పటికే మీరు చాలా లేట్ చేశారు, వెళ్ళి చూపించుకోండి డాడీ అంటే, ఆయన ఒక మాట, నా దేవుడు ఇంతకాలం ఉంచకపోతే నేను ఉన్నానేంట్రా, మీరిచ్చే ట్యాబ్లెట్లు వీళ్ళు చూసే నేను నిలబడతాయి అనుకున్నావు ఏంటి అని అంటే, నేను చాలా విశ్వాసంగా నీ దేవుడు నిజంగానే గొప్పవాడయ్యా, నేను ఇన్ని రోజులు నించోబెట్టాడు, నీ జీవితం ఒక గొప్ప సాక్ష్యం, నేను నమ్ముతున్నాను డాడీ అని చెప్పి నేను వదిలేశాను. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నేను సోల్జర్నిరా, నేను చచ్చిపోయినా కూడా దేవుని సేవలో ఒక సోల్జర్గానే నేను చచ్చిపోతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలకి, డాడీ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ల దగ్గర చూపించుకోండి అనుకోండి, నేను చెప్పలేకపోయాను. నీ దేవుడు నిన్ను బతికిస్తాడు డాడీ అని చెప్పి నేను నమ్మకంగా వచ్చేసాను. మరి నిజంగా ఆయన చివరి మాటలు నాతోనే మాట్లాడాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. అది మీ అందరికీ చెప్పాలనిపించింది. నేను తప్పు మాట్లాడి క్షమించాను. ప్రార్థన చేద్దాము. దయచేసి ఒక చిన్న గమనికండి. ఇప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు సమాధి కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. సమాధి కార్యక్రమం అయిపోగానే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ మరలా ప్రత్యేకమైనటువంటి కూటమి ఉండదు కనుక ఇప్పుడే మీ అందరికి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసాం. ఎవ్వరు కూడా మరి భోజనం చేయకుండా వెళ్ళొద్దు దయచేసి. మొట్టమొదటిగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము. తర్వాత లోకల్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు మనవి చేస్తాము. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో నాయన మా ప్రియులు నీ దాసుడు రవికుమార్ గారిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నువ్వెంతో అద్భుత రీతిగా నాయన మరి ఆయన్ని మీరు రక్షించుకుని ఈ గొప్ప వర్తమానాన్ని ఆయనకి మీరు బయలుపరుచుకొని ప్రభువా, గత అనేక సంవత్సరాలుగా ప్రభువా నీ పరిచర్యలు నీ సేవలో అలుపెరగకుండా దేవ ఎన్నో ప్రాంతాలు, అనేక మరి ప్రాంతాలకు దేవా ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా నాయన తనకు తానే మరి ఎంతో నాయన డ్రైవ్ చేసుకుంటూ మరి ప్రభువా తను ఎంతో చక్కగా నాయన నీ సేవలో పరిచర్యలో నాయన అనేక స్థలాలకు వెళ్ళి అనేక మందికి సువార్తలు ప్రకటించి అనేక వందల వేల ఆత్మలకు ప్రభువా నాయన నీ వాక్యాన్ని ప్రకటించి నాయన అనేకులు నీలో నడిపించడానికి ఈ భూమి మీద మీరు ఆయనకి ఇచ్చిన అద్భుతమైన కృప కొరకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఆయనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి, సహోదరుని బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఇచ్చిన ఈ సమాజాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తా ఉన్నాము నాయన. మేమెవరు ఊహించలేదు నాయన. అవును తండ్రి, మరణం ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభువా. మీరు అంతలో కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు అన్నావు తండ్రి. మీరు దైవములనియు సర్వోన్నత దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చాను, అయినను ఇతర మనుషులు చనిపోయినట్లుగానే మీరు చనిపోతారని చెప్పావు నాయన. కనుక ప్రభువా, మా చేతిలో మరణం లేదు కానీ మా ప్రాణము సకల మార్గాలు కూడా నీవు నీ వశంలో ఉంచుకున్న దేవుడు. ఇది గత రాత్రి కాలంలో నాయన నీ దాసుని ప్రభువా నీ చెంతకు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభువా. ఆయన నీ సన్నిధిలో ఉన్నారు తండ్రి. ఆయన విడిచి వెళ్ళినటువంటి ఈ భౌతిక దేహాన్ని ప్రభువా దేవా నాయన నువ్వు మన్నయ్య కనుక నువ్వు మన్నైపోదు అని సెలవిచ్చిన ప్రకారంగా ఈ శరీరాన్ని మట్టికి అప్పగించబోతా ఉండగా ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినట్టుగా దేవా ప్రభువా ఆ యొక్క శరీరంను భూస్థాపన చేయబోతా ఉంటుండగా తండ్రి నీ సహాయం తప్పక మాకు దయచేయండి.
ఒక దినాన తప్పక ప్రభు నువ్వు చెప్పావు, దీనికి ఆశ్చర్యపడద్దు. ఓ ఒక కాలం వస్తుంది, సమాధులు ఉన్న వారందరూ కూడా ఓ నాయన తప్పక మేలు చేసిన వారు జీవంలోనికి వస్తారని ప్రభు నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన ప్రకారంగా నాయన నీ దాసుని తప్పగా ఒక దినాన్ని మీరు లేపబోతున్నావు తండ్రి. ఒక దినాన్ని మేమందరం మేము కలుసుకుంటాము నాయన. ఇది శరీరాన్ని బట్టి ఇది ఎంతో దుఃఖమే, వేదనే అయినప్పటికీ దేవా నీ బిడ్డను తప్పక నువ్వు ఆదరిస్తావు తండ్రి. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నువ్వు ఆదరిస్తానని చెప్పిన దేవుడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టిన వాగ్దానం చేసిన దేవుడు నాయన. కుటుంబాన్ని, సంఘాన్ని తప్పక మీరు ఆదరించండి. ఆయన చేసిన ఈ పరిచర్య ఇంకొను ఆయన ఉన్నదానికంటే అనేక రెట్లు దీవెనకరంగా జరగాలి తండ్రి. పరిచర్య ముందుకు సాగాలి ప్రభువా. ఈ సమయంలో, దుఃఖ సమయంలో నాయన మేము ఎన్ని మాటలు చెప్పినా మా మాటలు ఎవరిని ఆదరించేదాన్ని తండ్రి. నీవే ఆదరణకర్తమైన దేవుడు ప్రభువా. తండ్రి నీ గొప్ప ఆదరణ కుటుంబానికి మీరు దయచేయమని, దేవాని దోసరాలని, బిడ్డలను, మనవలు మనవరాలందరినీ కూడా ఆదరించమని, సంఘాన్ని మీరు ఆదరించమని, అనేక ప్రాంతాల నుంచి నీ సేవకులు పరిశుద్ధులు ఇక్కడికి వచ్చారు నాయన. వారందరిని బట్టి కూడా నీకు ఎన్నో స్తోత్రాలు. ఎంతవరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా సజావుగా జరగడం మీరు సహాయం చేశారు. ఈ మిగిలిన కార్యక్రమం అంతా నీ చేతులకు మేము అప్పగిస్తా ఉన్నాం. తోడుగా ఉండమని, సహాయం చేయమని, ఈ కార్యంలో మీరే తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపా, ప్రేమ, సమాధానములు, ఆయన పరిశుద్ధాత్మక సహవాసం, ఆయన గొప్ప ఆదరణ కూడి వచ్చిన మనకును, అలాగే మరి ముఖ్యంగా దైవజనుడు రవి గారు విడిచిపెట్టిన కుటుంబ యావత్తుకు ఆయన గొప్ప తోడుగా నడిపించును గాక, ఆమేన్. అభినందిస్తారు. 5 నిమిషాలు అమ్మా, 5 నిమిషాలు అమ్మా, కూర్చి ఖాళీగా నుంచి దయచేసి అమ్మా అమ్మా ఇలా చూడండి. ఒకసారి మాట వినండి. మీరు అక్కడే కుర్చీలో కూర్చోండి. మీరు కూర్చీలో కూర్చోండి. అందరూ చూడాలనుకుంటారు కదా ఆఖరిని, మరి చూసి వెళ్తారు అందరూ. మీరు కూర్చోండి అక్కడ చాలు. మీరు కూర్చోండి. కూర్చుంటే అందరూ చూసి వెళ్తారు. మరి సేవకులు 3 మంది చూడాలి, ఇంకా అందరూ చూడాలి కదా. దయచేసి ఏమనుకోవద్దు, కాస్త కూర్చోండి అంతే చాలు. మీరు చెప్తాను అప్పుడు చేద్దామా? నా ఫోన్లో చేయండి. దయచేసి ఆ సేవకులు పూలమాలు తీసుకొచ్చారు శ్రద్ధాంజలి కట్టించడానికి. దయచేసి ఆ దండలు వేయనివ్వండి. మీరు కంగారు పడకండి. అమ్మా, తాత, చిన్న అమ్మా, తల్లి అలా ఉండకూడదు. మనం అమ్మా సార్ ఒక్క నిమిషం రాళ్ళు వస్తారు. తల్లి అమ్మా, బంధు ఐజంగా వస్తుంది. ఒక్క నిమిషం కంగారు పడకండి. అమ్మ, పాప ఏది బదులు వేసి ఐజాక్ అన్న గారు కూడా చోటు ఉంది అన్నకి. తల్లి అప్పుడు తీసుకెళ్తాం. పాస్టర్ పైకి ఎక్కేసి జోషి గారు, ఆ న్యూటన్ గారు అందరూ కూడా మీరు తీసుకొచ్చినటువంటి పూలమాలను తీసుకొస్తాం. దయచేసి అలా రోడ్ మీద వెళ్ళిపోయిన వెనకాల
అమ్మా బాబోళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోండి, రోడ్డు మీదకి. దయచేసి మనము రవి పాస్టర్ గారిని గౌరవిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యక్రమం క్రమంగా జరగాలి కనుక ఎవరు ఆడవద్దు. అమ్మ ఇప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్తున్నాం, అందరూ కూడా అలా వెనక్కి తిరగండి, రోడ్డు మీదకి పదండి, అందరూ రోడ్డు మీదకి వస్తుంది తీసుకొని వద్దాం. వెనక్కి తిరగండి దయచేసి. చూడాలనుకున్న వాళ్ళు బాక్స్ అక్కడ పెడతాము. నడచుచున్నాను నా దారిని, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరి చేరదను నేను, నీ దరి చేరదను లోకమంతా నాదని
భూస్థాపన కార్యక్రమం భూస్థాపన కెమెరాలు ఉన్నాయి మొత్తం దాన్ని బేస్ తీసుకో పైకి మైక్ కట్టేంటి బ్యాటరీ మైక్ ఒక్క నిమిషం వస్తున్నారు ఒక్క నిమిషం మీరు సైడ్ ఇవ్వండి మీరు సైడ్ ఇవ్వండి బ్రదరు చూసి వెళ్ళండి అమ్మా చూసిన పక్క పోండి ఫోటో తీసి పక్క పోండి అమ్మా అవతలకి వెళ్ళండి వస్తా రండి అమ్మా చూడండి అటు పక్కకి వెళ్ళండి బ్రదర్ మీరు పక్కకి రండి రమేష్ గారు బయట నుంచి వచ్చారు దూరం నుంచి వచ్చారు పక్కరండి పక్కరండి ఎవరైనా దిగుతున్నారా చూడు ఫోన్ వాళ్ళు ఉంటే రండమ్మా చూసిన వాళ్ళు అయితే ఆగిపోయింది సరిగ్గా కింద పెట్టాక ఉండమనండి మనం వెళ్ళిపోతాం.
నిశ్చయముగానే ప్రభువా నీ అమూల్యమైన నీ వాక్యం మా యొక్క జీవిత యాత్రను గురించి అనే కార్యములు నిశ్చయముగానే ప్రభువా ఈ దాసుడు రవి గారికి ఇది ముగింపు కాదు. ఇది ఈ స్థలం వదిలిపెట్టి ఈ ఇల్లును వదిలిపెట్టి నీవు చేసిన ఇంటిలోకి ఆయన ప్రవేశించాడు ప్రభా. దాని గురించి ఒక బయలుపాటు కుటుంబానికి దయచేయండి, బిడ్డలకు దయచేయండి, సంఘ బిడ్డలకు దయచేయండి, విశ్వాసాలకు దయచేయండి. మేము ప్రభువా ఈ మట్టి వల్ల చేయబడిన ఈ యొక్క శరీరాన్ని మట్టికే సమర్పిస్తున్నాం. అయితే ఆత్మ అయితే మీ దగ్గరికి వచ్చింది, మంచి స్థలంలో ఉన్నది. మా ప్రవక్త విశ్వాసం ఉన్న స్థలానికి వచ్చింది. బట్టి మీకు వేలాది వందనాలు. ఆదరణ దయచేయండి కుటుంబానికి, సంఘబిడ్డలకి, విశ్వాసులకి, స్నేహితులకి, మిత్రులకి, అందరికీ ఆదరణ దయచేయండి, కృపనివ్వండి. ఆ సమయానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే సులువును చూసే కృపనివ్వండి. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఉప్పు పోయి ఎవరో చూడాలి రమ్మనండి. ఏం పాస్టర్ పైకి మరి